హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్య లహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీకోసం ఈరోజు మంచి వన్ డే స్టోరీని తీసుకొచ్చారండి మన రూపా గారు. ఆమె ఇచ్చిన స్టోరీ ప్రకారం ఇది చాలా పెద్ద స్టోరీ అండి. 3 గంటల స్టోరీ అయితే నాకొచ్చింది. సో, రోజుకొక గంట స్టోరీ ప్రకారం పెడతాను. అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళదాం. ఈ కథ రచయిత రూపా లావణ్య గారు. చదువుతున్నది లహరి రాజశేఖర్. ఈ కథ రూపా గారి ప్రతిలిపి ప్రొఫైల్లో ఉంటుంది, చూసి చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా స్టోరీలోకి వెళదాం. మాధవరావు గారికి చిత్కళ ఒకతే కూతురు. కానీ తన దురదృష్టం, చిత్కళకి రెండవ ఏటనే తన తల్లి కళ అనుకోకుండా చనిపోతుంది. పాపని ఒక్కరే చూసుకోలేరని, ఆడపిల్లకి అమ్మ అవసరమే ఎక్కువ అని అందరూ చెప్పడంతో తప్పక తన మేనత్త కూతురు రమని పెళ్లి చేసుకుంటారు. రమ తనకి కొడుకు పుట్టేదాకా చిత్కళని బాగానే చూసుకుంటూ నటించి, తనకి రాకేష్ పుట్టాక తన అసలు స్వరూపం బయట పెడుతుంది. రాకేష్కి చిత్కళకి 3 ఏళ్ల గ్యాప్. అయినా కూడా రమ చిత్కళని రాకేష్తో ఆడనిచ్చేది కాదు. అలా రాకేష్ మనసులో కూడా అక్క అంటే ద్వేషాన్ని చిన్న వయసులోనే నింపేస్తుంది రమ. చిత్కళపై వయసుతో పాటు ద్వేషం కూడా పెంచుకుంటారు రమ ఇంకా రాకేష్. పిన్ని, కాలేజీ ఫీజు కట్టడానికి ఈరోజు లాస్ట్ డే. త్వరగా మనీ ఇవ్వవా, వెళ్ళి కట్టేస్తాను, లేదంటే ఎగ్జామ్స్కి కూర్చొనివ్వరు అంటుంది చిత్కళ. ఏంటి, ఏదో ఖజానాల కొద్దీ నీ సొమ్ము ఇక్కడ దాచిపెట్టినట్లు అడుగుతున్నావు? డబ్బులు లేవు, గిప్పులు లేవు, వెళ్ళి సాయంత్రం త్వరగా ఇంటికి తగలడు. నా చిన్ని తండ్రికి ఈరోజు సమోసాలు తినాలనుందట, వచ్చి నువ్వే చెయ్యాలి అంటుంది రమ. అదేంటి పిన్ని, నిన్న నైట్నే నాన్న నీకు 10,000 ఇచ్చారు అని అడిగి తీసుకోమన్నారు నాన్న అని చిత్కళ అనగానే, ఆ డబ్బులు ఎప్పుడో అయిపోయాయి. రాకేష్ ఈరోజు తన క్లాస్ ఫ్రెండ్కి పార్టీ ఇస్తాను అన్నాడట, తీసుకున్నాడు అంటుంది రమ. పిన్ని, అలా అనకు పిన్ని, నీకు దండం పెడతాను. ఈరోజే లాస్ట్. ఈ ఇయర్ అయిపోతే నా డిగ్రీ అయిపోతుంది, ప్లీజ్ పిన్ని అని రమ చేతులు పట్టుకుని అడుగుతుంది చిత్కళ. కానీ రమ చేయి విదిలించుకుని వెళ్ళిపోతుంది. ఏం చేయాలో తెలియక మళ్ళీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. అయ్యో, నేను నీ చేతికే ఆ డబ్బులు ఇచ్చి ఉండవలసిందమ్మా, అనవసరంగా దాని చేతికిచ్చాను. మళ్ళీ ఎక్కడ దానికి తెలియకుండా నీకు ఇస్తే నేను సాధిస్తుందేమో అనుకుని దానికే ఇచ్చి నీకు ఇవ్వమని మరీ చెప్పాను. అయినా ఆ రాక్షసి, ఆ రాకేష్ గాడు ఇలా చేస్తారని అనుకోలేదు. నువ్వు కంగారు పడకమ్మా, నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగి నీకు చెప్తాను అంటూ ఆదృతతో ఫోన్ పెట్టేస్తాడు మాధవరావు. అలా అన్నా కూడా అప్పటికప్పుడు 10,000 అంటే తేవడం వాళ్ళ నాన్నకి కష్టమని చిత్కళకి తెలుసు. కాలేజీ వాళ్ళని ఇంకొన్ని రోజులు పర్మిషన్ అడుగుదామని డిసైడ్ అయి కాలేజీకి బయలుదేరుతుంది ఆమె. సార్ ప్లీజ్, ఇంకో 2 days టైం కావాలి సార్ అంటుంది చిత్కళ. అందరి ఫీజులు తీసుకుని లెక్క చూసుకుంటున్న అకౌంటెంట్ రామనాథంతో, లేదమ్మా ఈరోజు లాస్ట్, ఒక పని చేయి, ప్రిన్సిపల్ సార్కి వెళ్ళి కలువు, ఆయన ఓకే అంటే నాదేముంది చెప్పు అంటాడు, తన తప్పు లేదని అనిపించుకోవడానికి. చిత్కళకి కూడా అదే కరెక్ట్ అనిపించి, ఓకే సార్, ఇప్పుడే కలిసి వస్తా అని ప్రిన్సిపల్ రూమ్కి పరుగు పెడుతుంది. డోర్ కొట్టి ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే ప్రిన్సిపల్ చిత్కళని చూసి నవ్వుతూ ఎస్ కమిన్ చిత్కళ అంటారు. లోపలికి వెళ్ళి, సార్, అది ఫీజు విషయం మీతో మాట్లాడదామని వచ్చాను సార్ అంటుంది చిత్కళ. ఇంకా ఏముందమ్మా, ఈరోజే లాస్ట్ డే, మీరు పే చేశాక మేము గవర్నమెంట్కి పే చేస్తాం. నాకు తెలుసు మీకు కొంచెం మనీ ప్రాబ్లం ఉంది అని, కానీ ఈసారి నేను కూడా ఏం చేయలేని చిత్కళ. ఇప్పుడు కానీ నువ్వు ఫీజు కట్టకపోతే ఈ ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది. నీకు ఉన్న తెలివితేటలకి క్యాంపస్ జాబ్ కన్ఫర్మ్ చిత్కళ, ప్లీజ్ ఎలా అయినా కట్టేసాయి
అని ఇంకా నాకు సంబంధం లేదు అన్నట్లు తన సిస్టమ్ చూసుకుంటాడు. చిత్కలకి అర్థమవుతుంది ఇంకా తను అడిగి కూడా వేస్ట్ అని. దిగులుగా బయటికి వస్తుంది. అప్పుడే వాళ్ళ క్లాస్కి బ్రేక్ టైం అవడంతో అందరూ బయటకు వస్తుంటారు. చిత్కలని తన క్లాస్లోనే చరణ్ కూడా లవ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం ఎవరికీ తెలీదు. చరణ్ మార్నింగ్ నుండి చిత్కల రాలేదని క్లాస్లో కూడా డల్గా ఉంటాడు. బ్రేక్ టైంలో మూడ్ బాగాలేదు అని బయటికి వస్తాడు. అక్కడ చిత్కళ డల్గా కూర్చుని ఫీజు ఎలా పే చేయాలా అని టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది. చిత్కళ కనిపించగానే సంతోషంగా తన దగ్గరికి వెళ్తాడు. హాయ్ చిత్కళ, ఏంటి క్లాస్కి రాకుండా ఇక్కడికి వచ్చినావు? ఏం లేదు చరణ్, చిన్న ప్రాబ్లం, కాసేపు అయ్యాక వచ్చేస్తాను, నువ్వు క్లాస్కి వెళ్ళు అంటుంది చిత్కళ. ఏమైంది, ప్రాబ్లం ఏంటో చెప్పు, వీళ్ళైతే హెల్ప్ చేస్తాను అంటాడు చరణ్. అది కాలేజీ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఇంట్లో కొంచెం ప్రాబ్లం, అందుకే ఏం చేయాలో ఆలోచిస్తున్నా చరణ్ అంటుంది చిత్కళ. అంతేనా? మా డాడీ నాకు రోజు పాకెట్ మనీ ఇస్తారు, అలాగే ప్రతి బర్త్డేకి కొంచెం అమౌంట్ కూడా ఇస్తారు. ఫీజు ఎంత కట్టాలో చెప్పు, కట్టేద్దాం అంటాడు చరణ్. అయ్యో వద్దు చరణ్, నేను ట్రై చేస్తాను అని మొహమాట పడుతుంది చిత్కళ. మరేం పర్వాలేదు రా అంటూ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తాడు. వద్దు వద్దు అంటున్న ఫీజు కడతాడు. చిత్కళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆగిపోతుంది అనుకున్న తన చదువు ఇకపై ఆగదు. తన డిగ్రీ అయిపోతుంది. అప్పుడు హ్యాపీగా ఏదైనా చిన్న జాబ్ అయినా చేసుకుని తన కాళ్ళ మీద తాను నిలబడవచ్చు అనుకుని అప్పుడే తన డిగ్రీ అయిపోయినట్లు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫీజు కట్టేశాక ఇద్దరు సైడ్కి నిల్చుని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి మాధవరావు గారు వచ్చి వాళ్ళని చూసి, ఇదేంటి ఎప్పుడూ లేనిది చిత్కళ ఆ అబ్బాయి ఎవరితోనో అంత చనువుగా మాట్లాడుతుంది అంటూ ఆయన మనసులో భయం మొదలవుతుంది. వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ చిత్కళ అని పిలుస్తారు. నానా అని దగ్గరికి వెళ్తుంది చిత్కళ. చరణ్ నిల్చుని వాళ్ళని చూస్తూ ఉంటాడు. డబ్బులు తెచ్చానమ్మా, ఫీజు కట్టేద్దామా అని అడుగుతారు మాధవరావు గారు. నానా, అతను చరణ్ మా క్లాస్మేట్, ఇప్పుడే నాకు హెల్ప్ చేసి నా ఫీజు కట్టేశారు, ఆయనకి మనం డబ్బులు ఇచ్చేద్దాము అంటూ వాళ్ళ నాన్న చేతిలోంచి డబ్బులు తీసుకుని చరణ్కి ఇచ్చేస్తుంది. చరణ్ పర్వాలేదు అంటున్నా వినకుండా అతని చేతిలో పెట్టి చాలా థ్యాంక్స్ చరణ్ అంటూ చెప్తుంది చిత్కళ. అప్పుడు మాధవరావు గారు ఓకే ఫీజు కట్టాడు, అందుకే థ్యాంక్స్ చెప్తూ ఇందాక నవ్వుతూ మాట్లాడుతుంది అనుకుని తన మనసులో ఉన్న అనుమానాలు తీసేసి ఆయన కూడా చరణ్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మాధవరావు గారు వెళ్ళిపోయాక చరణ్ చిత్కళ ఇద్దరు క్లాస్కి వెళ్ళడానికి నడుస్తూ ఉంటారు. చరణ్ తన మనసులో నేను తనని ప్రేమిస్తున్నాను అని ఎలా అయినా ఈ ఇయర్ అయ్యేలోపు చెప్పేయాలి, లేదంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, ఎగ్జామ్స్ అవ్వగానే చెప్పేస్తాను, కానీ ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు వాళ్ళ క్లాస్ రూమ్ వచ్చేస్తుంది. చరణ్, మన క్లాస్ వాళ్ళు అందరూ నన్ను అక్కడ కూర్చోవడం చూసినా కనీసం దగ్గరికి కూడా రాలేదు, కానీ నువ్వు వచ్చి నా ప్రాబ్లంని కూడా వెంటనే క్లియర్ చేసేసావు. మనీ అనగానే అసలు అందరు మొహం మార్చేస్తారు, నువ్వు ఒక్కడివే అడగకుండానే హెల్ప్ చేశావు, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది చిత్కళ. నువ్వు మరిన్ని చిత్కళ, డబ్బులు తీసుకున్న 2 నిమిషాల్లోనే ఇచ్చేసావుగా, మరెందుకు అంతలా థ్యాంక్స్ చెప్తున్నావు? మనం ఫ్రెండ్స్, నీకు ఇప్పుడే కాదు లైఫ్లో ఎప్పుడైనా ఏ హెల్ప్ కావాలన్నా నీ ఈ ఫ్రెండ్ ఉన్నాడని మర్చిపోకు, ఓకేనా? సరే మళ్ళీ మాట్లాడతా, బాయ్ అని రూమ్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు. కానీ క్లాస్లో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళు నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి అప్పుడే వాళ్ళ మీద గాసిప్స్ మొదలు పెట్టేస్తారు. క్లాస్లోకి రాగానే తన ఫ్రెండ్ మల్లిక వింతగా చూడడం మొదలు పెడుతుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది చిత్కళ. నీ గురించి ఆ అబ్బాయి గురించి మన క్లాస్లో అప్పుడే గాసిప్స్ మొదలు పెట్టేశారే, ఎందుకు? నువ్వు క్లాస్ ముందుకు వచ్చి నవ్వుతూ మాట్లాడడం, కావాలంటే క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా అని అంటుంది మల్లిక.
తప్పు చేస్తేనే భయపడాలి. మా ఇద్దరి మనసులో కల్మషం లేకుండా ఉన్నప్పుడు ఎందుకు దాక్కుంటూ మాట్లాడాలి? సర్లే వదిలేసే. ఫస్ట్ 2 పీరియడ్స్ మిస్ అయ్యాను కదా, నీ నోట్స్ ఇవ్వు. అందాక మొబైల్లో పిక్ తీసుకుని ఇంటికి వెళ్ళాక నోట్ చేసుకుంటా అంటుంది చిత్కళ. మల్లికి కూడా చిత్కళపై నమ్మకం ఉండడం వల్ల తను చెప్పిందే కరెక్ట్ అని సరే తీసుకో అని నోట్స్ ఇచ్చి ఇంకా ఆ మ్యాటర్ మర్చిపోతుంది. అది హైదరాబాద్లో చాలా రిచ్ ఫ్యామిలీస్ ఉండే ప్లేస్. అందులో ఒక విల్లా. తన బెడ్రూమ్లో పడుకుని ఒక కల కంటూ ఉంటాడు ఒక అబ్బాయి. ఆ కలలో తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కానీ ఎందుకో ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయి ఫేస్ మాత్రం కనిపించట్లేదు. ఆ అమ్మాయి తన వైపు ఎప్పుడు చూస్తుందా అని వెయిట్ చేస్తూ ఒక్క సెకండ్ కూడా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. ఆ అమ్మాయి లైట్ పింక్ కలర్ చీరపై అక్కడక్కడ లైట్ స్కై కలర్ పువ్వులున్న ప్రింట్తో మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని సింపుల్గా ఉంది. ఏదో సిస్టంలో అప్పటి వరకు చూసి తన వర్క్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకుని వెనక్కి తిరిగేసరికి ఆ అమ్మాయి చీర పైట కొంగు కుర్చీలో కూర్చుని ఉన్న తన కాలి కింద ఉండిపోయి పిన్నూడిపోతుంది. ఒక్కసారిగా తన పైట తొలగిపోయి తన అందాలు కనిపించాయి. తన గుండెల మీద చిన్న సైజు మీడియం అంత పుట్టుమచ్చ ఉంది. నాలుక తడియారిపోయి ఆ అమ్మాయి తన వైపు చూస్తుంది అని కూడా మర్చిపోయి తదేకంగా తన ఎదని ఆ పుట్టుమచ్చని చూస్తూ ఉండిపోయాడు. అంతే. చెర్రీ, ఆఫీస్ టైం అయింది అని నాన్నగారు నిన్ను లేపమంటున్నారు. ఈరోజు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట, నీకు గుర్తు చేయమన్నారు అంటూ సత్తి వచ్చి లేపుతాడు. కళ్ళు నులుముకుంటూ ఎక్కడున్నానా అని విసుగ్గా చూస్తూ ఉంటాడు చెర్రీ అలియాస్ చరతేష్. ఛా, ఒరే సత్తి, ఇంకో 5 నిమిషాలు లేటుగా వచ్చి లేపి ఉండొచ్చుగా, మంచి కల పోగొట్టావు అంటూ విసుక్కుంటూ లేస్తాడు చెర్రీ. సత్తి చెర్రీ చిన్నప్పుడు క్లాస్మేట్స్. సత్తి నాన్న అనుకోకుండా చనిపోతే చెర్రీ తన పేరెంట్స్తో చెప్పి సత్తిని కూడా చదువు ఆపకుండా చదువుకునేలా చేస్తాడు. డిగ్రీ అయిపోయాక ఇప్పుడు చెర్రీ దగ్గరే ఉండి ఆఫీస్లో ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు సత్తి. అవునా, ఏం కల బాబు? ఎవరో అమ్మాయి అంటావు కానీ మొహం కనిపించదు, ప్రేమ అంటావు కానీ కలలో కూడా మాట్లాడలేదు అంటావు, అదే కలానా మళ్ళీ అంటాడు సతీ. చెర్రీ నవ్వుకుంటూ అదే, కానీ ఈరోజు ఇంకా సూపర్ సీన్ వచ్చిందిలే అంటూ సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటూ మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టావుగా గాడిదా, నీ పని తీరిగ్గా ఆఫీసులో చెప్తాలే అంటూ మీటింగ్ గుర్తొచ్చి బాత్రూంలోకి పరుగు పెడతాడు. సతీ, ఏడ్చవలేరా, మా చెల్లి ఎక్కడుందో కానీ తను వచ్చాక నీ పని అంతే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కైలాష్, ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కైలాష్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే కైలాష్ అనే పేరే ఒక బ్రాండ్ మార్క్, బ్రాండ్ నేమ్. అదే పేరుతో వాళ్ళు చాలా బిజినెస్లు చేస్తున్నారు. వాటన్నిటికీ ఎండి కైలాష్. ఆయన ఒక్కగానొక్క కొడుకు పేరు చరితేష్. ప్రజెంట్ చరితేష్ తన ఎంఎస్ కంప్లీట్ చేసి వాళ్ళ కంపెనీస్లోనే ఒక బ్రాండ్కి ఎండిగా చేస్తున్నాడు. తనకి అన్ని పనుల్లో హెల్ప్ చేసేది సతీష్ అలియాస్ సతీ. మీటింగ్ అయిపోయాక బయటకు వచ్చి తన క్యాబిన్లో కూర్చుంటాడు చరితేష్. సతీ వచ్చి తన పక్కనే కూర్చుని, ఇప్పుడు చెప్పరా, ఉదయం ఏంటి కలలో మంచి సీన్ అన్నావు అని అడుగుతాడు. కలలో మంచి సీన్ అనగానే మళ్ళీ అదే గుర్తొస్తుంది చరితేష్కి. మళ్ళీ కళ్ళ ముందు అదే కనిపించేసరికి నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉండిపోతాడు. సతీ చరితేష్ ఫేస్ మీద చిటిక వేసి, హలో సార్, ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ అంటాడు. చరితేష్ వెంటనే సతీ మెడ పట్టుకుని, ఎందుకురా అంత త్వరగా వచ్చి నన్ను లేపావు, ఇంకో 5 నిమిషాలు ఆగకపోయావా అంటాడు. అడిగి మరిగి కొట్టించుకుంటున్నట్లు ఉందిరా నా పరిస్థితి అంటూ మెల్లిగా చరితేష్ నుండి విడిపించుకుని, ఇది మరీ బాగుంది, నాకేం తెలుసురా అప్పుడు నువ్వు మంచి కలలో ఉన్నావు అని. అప్పటికి కింద నుంచి నాన్న 3 సార్లు నీకు ఫోన్ చేశారు, నువ్వు అసలు లిఫ్ట్ చేస్తేగా
నీ కలలో నువ్వు ఉన్నావు. అప్పుడు నాన్న నన్ను పిలిచి నిన్ను లేపమని చెప్పారు. అందుకే లేపాను. ఏమైనా ఉంటే నువ్వు మీ నాన్న చూసుకోండిరా బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడుందో నా కలల సుందరి అని ఇంకా ఆ కళ గురించి ఆలోచిస్తూ మెల్లిగా తన పనిలో పడతాడు చరితేష్. చిత్కళ చాలా హ్యాపీగా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేస్తుంది. ఫైనల్ ఎగ్జామ్ రోజు చరణ్ చిత్కళకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఫ్రెండ్స్ అందరూ బయట కలుద్దాం అనుకుని రెస్టారెంట్కి వెళ్తారు. సో అవ్వదు. ఇంకో 2 రోజుల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ఎలా అయినా తనకి ప్రపోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు. ఫస్ట్ 2 ఇయర్స్లో ఎక్కువ మార్క్స్ పర్సంటేజ్ వచ్చిన టాపర్స్కి ముందు ఇంటర్వ్యూ చేస్తారు. చిత్కళ తన క్లాస్కి టాపర్ కాబట్టి సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. 4 రౌండ్స్కి క్లియర్ చేసి వాళ్ళ బ్యాచ్లోనే ఎక్కువ ప్యాకేజ్తో హ్యాపీగా బయటికి వస్తుంది చిత్కళ. బయట ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న మిగతా ఫ్రెండ్స్ అందరూ చిత్కళ నవ్వుతూ రాగానే ఆతృతగా ఏమైంది అని అడుగుతారు. సెలెక్ట్ అయ్యానే అని ప్యాకేజ్ చెప్పగానే అందరూ షాక్ అయి నువ్వు సూపర్నే కేక అంటూ పొగుడుతారు. కాసేపు పోయాక కంపెనీ వాళ్ళు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చాక తీసుకుని ఇంటికి వెళ్దామని కాలేజీ బయటికి వస్తుంటుంది. చరణ్ ఫాస్ట్గా తన వెనకే వచ్చి కంగ్రాట్స్ చిత్కళ, మరి పార్టీ లేదా పుష్ప అని సినిమా డైలాగ్ చెప్పగానే చిత్కళ అప్పటికే జాబ్ వచ్చిన ఆనందంలో ఉందా పక్కపక్క నవ్వుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శరణ్. ఆ రోజు టైంకి నువ్వు వచ్చి ఫీజు పే చేయబట్టే ఈరోజు నాకు ఈ జాబ్ వచ్చింది అంటుంది. నేను హెల్ప్ చేయకపోయినా మీ నాన్న ఇంకో 10 నిమిషాలకు వచ్చి కట్టేవారుగా. సో అదేం కాదు, నువ్వు జీనియస్వి కాబట్టే మన కాలేజీలోనే అందరికంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. సరే పార్టీ మాత్రం ఇవ్వాల్సిందే అంటాడు చరణ్. అది సారీ చరణ్, నా దగ్గర ఇప్పుడు అంత మనీ లేదు. ఫస్ట్ మంత్ శాలరీ వచ్చాక తప్పకుండా ఇస్తాను, ఏమనుకోకు ప్లీజ్ అంటుంది చిత్కళ. అదేంటి అలా అంటావు? మనం ఫ్రెండ్స్ అని ముందే అనుకున్నాం కదా. నీకు ఈరోజు జాబ్ వచ్చింది కాబట్టి పార్టీ కూడా ఈరోజు ఇవ్వాలి. కావాలి అంటే నే పే చేస్తాను, అమౌంట్ గుర్తు పెట్టుకుని ఇచ్చేద్దువు గాని అంటాడు చరణ్. సరే అలాగే అని చెప్పి ఇద్దరు దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వెళ్తారు. నీకేం కావాలి చిత్కళ అని అడుగుతాడు చరణ్. తను మెనూ కార్డ్ అంతా చూసి నాకు బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంది. నిజమా? నాకు కూడా అది ఫేవరెట్ ఐస్ క్రీమ్ తెలుసా అని వెయిటర్తో 2 బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్స్ అని చెప్తాడు చరణ్. చరణ్ నువ్వు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు కదా, నీ రిజల్ట్ ఏమైంది అని అడుగుతుంది చిత్కళ. నాకు కూడా జాబ్ వచ్చింది కానీ నీ అంత ప్యాకేజ్ అయితే కాదులే అంటాడు నవ్వుతూ చరణ్. నీకెక్కడ ఇచ్చారు లొకేషన్? నాకైతే హైదరాబాద్ అంటుంది చిత్కళ. అవునా, సూపర్, నాకు కూడా హైదరాబాద్నే ఇచ్చారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్స్ వస్తాయి. క్లాస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా చరణ్ సడన్ గా చిత్కళ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని తనకి ప్రపోజ్ చేయడానికి కన్వర్జేషన్ మొదలు పెడతాడు. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి రాకేష్ తన ఫ్రెండ్స్తో వస్తాడు. రాకేష్ ఫ్రెండ్స్లో ఒకడు, ఒరే రాకేష్, మీ అక్కకి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లున్నాడు రోయ్, మీ ఇంట్లో ఈ విషయం తెలుసా మరి అంటాడు. రాకేష్, మా అక్కకి బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? అంతలేదు, అలాంటిది ఏమైనా ఉంటే మా అమ్మ దానిని ఎప్పుడో చంపేసేది, అంత సీన్ లేదులే అంటాడు. అబచా అవునా, ఓసారి అటు లుక్కేయమ్మా, ఆ తర్వాత చెప్పు అదే మాట అంటాడు రాకేష్ ఫ్రెండ్ వెక్కిరిస్తూ. రాకేష్ పక్కకు చూసి షాక్ అయిపోయావి ఈరోజు మా అమ్మ చేతిలో అని ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిత్కళ అంటూ తన ఎడమ చెయ్యి భుజం గట్టిగా పట్టుకుని పైకి లేపుతాడు. నొప్పిగా అనిపించే అమ్మా అంటూ ఆ బలానికి లేస్తుంది చిత్కళ. చరణ్ కూడా సడన్ గా అలా జరిగేసరికి షాక్ అయి రాకేష్ చిత్కళ తమ్ముడని తెలియక ఏయ్ ఎవర్రా నువ్వు అంటూ ఆపడానికి ట్రై చేస్తాడు.
చరణ్ తను మా తమ్ముడు రాకేష్ అంటుంది చిత్కళ. ఇంటికి పద ముందు అని చరణ్ని కోపంగా చూస్తూ బలవంతంగా చిత్కళని లాక్కుంటూ వెళతాడు రాకేష్. ఇంటికి రాగానే చిత్కళని గట్టిగా తోసి అమ్మా అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంటాడు రాకేష్. ఎప్పుడూ లేనిది తన కొడుకు అలా అరుస్తూ ఉండేసరికి కంగారుగా బయటికి వస్తుంది రమ. ఏంటి నాన్న, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతుంది. నావి నీకు అరుపుల్లగా ఉంటే మరి ఇది చేసేదాన్ని ఏమంటారు అంటాడు రాకేష్ కోపంగా చిత్కళని చూస్తూ. ఏం చేసావే, నా కొడుకు అంతలా అరుస్తున్నాడు, ఏం రాజకీయాలు వెలగబెట్టుకుని వచ్చావు అని అడుగుతుంది కోపంగా రమ. అప్పుడే బయట నుండి మాధవరావు లోపలికి వస్తూ ఉంటాడు. ఏమైంది, మళ్ళీ మీ తల్లి కొడుకులు దాని మీద పడ్డారు అంటాడు మాధవరావు. నానా, ఈరోజు అది ఎవరో బాయ్ ఫ్రెండ్తో నాకు కాఫీ షాప్లో కనిపించింది. వాడితో అది చేసే చేష్టలు చూసి నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. మీకు ఎప్పుడో చెప్పాను దానికి బాయ్ ఫ్రెండ్స్ ఉండే ఉంటాడు అని, కానీ మీరు ఎవరు నమ్మలేదు. ఈరోజు నా కళ్ళతో నేను చూశాను, కావాలంటే దాన్ని అడగండి అంటాడు రాకేష్. లేదు నాన్న, అతను నా క్లాస్మేట్, సరదాగా ఈరోజే వెళ్ళాను. అతనికి నాకు ఎటువంటి రిలేషన్షిప్ లేదు. అతను కూడా మీకు తెలుసు కదా చరణ్, లాస్ట్ డే మళ్ళీ కలవం అని ఐస్ క్రీమ్ తిని వచ్చేద్దామని పిలిస్తే వెళ్ళాను నానా అని చెప్తూ ఉంటుంది చిత్కళ. ఎక్కడ మళ్ళీ చిత్కళ చెప్పింది నమ్మేస్తాడో అని నువ్వు ఇంకా ఆపు. ఏమండి, ఎలాగో దాని చదువు కూడా అయిపోయింది కదా, నిజంగా దానికి ఎవడూ లవర్ లేకపోతే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం, చేసుకోమనండి అంటుంది రమ. నానా, నేను కొన్ని రోజులు జాబ్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటుంది చిత్కళ. ఏంటి, మీరేం మాట్లాడరు, దానికి పెళ్లి చేస్తే నేను నా కొడుకు మీతో ఉంటాం, లేదంటే చెప్పండి మా పుట్టింటికి వెళ్ళిపోతాం అని బెదిరింపులు మొదలు పెడుతుంది రమ. ఇక చిత్కళ కూడా కామ్ అయిపోతుంది. తన వల్ల వాళ్ళ నాన్నకి ఇబ్బంది కలగడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాధవరావు కూడా చిత్కళతో రూమ్లోకి వెళ్ళి, ఏమ్మా, నీ మనసులో జాబ్ చేయాలని ఉందా, ఇంకో 2 years చేశాక అప్పుడు పెళ్లి సంబంధం చూడనా అని అడుగుతారు. లేదు నాన్న, పిన్ని తమ్ముడు అప్పుడు వెళ్ళిపోతారు, నేను పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ నాన్న ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తుంది చిత్కళ. రమ సంగతి ఇన్నేళ్ల నుంచి చూడడం వల్ల మాధవరావు కూడా ఏమీ అనలేక, సరే అమ్మా, నువ్వు కంగారు పడకు, మంచి సంబంధం చూస్తాను, కనీసం మీ అత్తగారి ఇంట్లో అయినా సంతోషంగా ఉందివు గాని అని తన తలపై నిమిరి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి, మహాలక్ష్మి అని పిలుస్తూ లోపలికి వెళ్తారు కైలాష్. అబ్బా, ఏంటి కైలాష్, ఏమైంది, ఎందుకు ఆ అరుపులు? మీ నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం అని తెలుసుగా, అలా గట్టిగా అరవకపోతే మెల్లిగా పిలవడానికి ఏమైంది అంటూ కిచెన్ నుండి హాల్లోకి వస్తుంది చెర్రీ తల్లి మహా అలియాస్ మహాలక్ష్మి. నీ కొడుకు నేను వద్దు అంటున్నా వినకుండా మళ్ళీ తక్కువ అమౌంట్కి కోట్ చేసి టెండర్ సబ్మిట్ చేశాడు అంటే మిగతా వాళ్ళందరూ తెలివిలేని వాళ్ళ ఎక్కువ కొటేషన్ వేయడానికి నా మాటకి ఎదురు చెప్పాలి అనే పెరిగాడా అనుకుంటూ కోపంగా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అదేంటి, ఎప్పుడు ఇంత సీరియస్ అవ్వని ఈయన ఈరోజు ఇంతలా కోప్పడుతున్నారు? ఆ చెర్రీగాడు అసలు ఏం చేశాడో ఏంటో అని అనుకుంటూ చెర్రీకి ఫోన్ చేసి ఇంటికి త్వరగా రా అని ఫోన్ పెట్టేస్తుంది. చెర్రీ కూడా టెండర్ వచ్చిన ఆనందంలో త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. అమ్మ, గుడ్ న్యూస్, నేను వేసిన టెండర్కి మనకే ప్రాజెక్ట్ వచ్చింది, నా ఫస్ట్ ప్రాజెక్ట్ మా, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ మహాని పట్టుకుని చుట్టూ తిప్పేస్తూ ఉంటాడు. మహాకి కూడా కొడుకు ఆనందం చూసి హ్యాపీగా ఉన్న కైలాష్ కోపం గుర్తొచ్చి చెర్రీని బలవంతంగా ఆపి, మీ నాన్న తక్కువ అమౌంట్కి కోట్ చేసావు అని సీరియస్గా ఉన్నారా? ఇప్పుడే అరిచి పైకి వెళ్ళారు, టైంకి అత్తయ్య మావయ్య లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే వాళ్ళు చాలా కంగారు పడిపోయేవారు. పైకి వెళ్ళి మీ నాన్న ఏం చేస్తున్నారో చూసి మెల్లిగా సారీ చెప్పి కోపం పోగొట్టు. అసలు ఆయనకి నీపై కోపమే రాదు కదా, ఈరోజు ఏమైందో అంటూ చెర్రీని తీసుకుని
వాళ్ళ బెడ్రూమ్లోకి చూస్తారు. కైలాష్ ఏం చేస్తారా అని చూస్తే అక్కడ సీన్ రివర్స్. భూమ్ బద్దల్ నా ముద్దుల సౌండ్ పాటకి ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటారు కైలాష్. ఏరా, ఇది కళా నిజమా? ఇందాక అంతలా ఎగిరిన మనిషి ఇప్పుడు సడన్ గా ఈ ఐటమ్ సాంగ్కి డాన్స్ ఏంట్రా అంటుంది మహా. చెర్రీ నవ్వుతూ, నాన్న నీ దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు, నువ్వు బకరా అయిపోయావుగా, ఇప్పుడు చూడు అంటూ చెర్రీ కూడా డాన్స్ చేస్తూ ఆ రూమ్లోకి వెళ్తాడు. కైలాష్ చూసి చెర్రీ చేయి పట్టుకుని ఇంకా ఎక్కువ డాన్స్ చేస్తూ ఊగిపోతూ ఉంటాడు. సడన్ గా మహా వచ్చి స్పీకర్ ఆపేస్తుంది. పాపం కైలాష్ మంచి మూడ్లో ఉండి తానే ఆ పాట పాడేసుకుంటూ ఇంకా డాన్స్ చేస్తూనే ఉంటాడు. నానా నానా అని చెర్రీ పట్టుకుని ఆపితే ఏంట్రా అని ఆపకుండానే అడిగేసరికి అటు చూడు అని తన కళ్ళతో సైగ చేస్తాడు మహాని చూపిస్తూ. అప్పుడు చూస్తాడు కైలాష్ అపర్ ఖాళీలా ఉన్న మహాని. అంతే, డాన్స్ ఆగిపోయి కాళ్ళు తడబడి చిరుచెమట పట్టేస్తుంది. ఇందాక నాతో చెప్పిందంతా నా కొడుకు చెప్పినట్లు ఓవరాక్షన్ అన్నమాట. నాతో మాట్లాడకండి, మీరు ఏడిపించడానికి నేనే దొరికానా అంటూ కోపంగా కిందకి దిగి గార్డెన్లో బెంచ్పై కూర్చుంటుంది. తనతో పాటే చెర్రీ కైలాష్ కూడా గార్డెన్లోకి వెళ్తారు. అక్కడ బెంచ్పై మహా కూర్చోవడం చూసి ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళి చెరోవైపు మహా ఒడిలో తలపెట్టి పడుకుంటారు. మీ ఇద్దరు ఒకటే, కావాలని నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, పొండి అంటుంది మహా. అబ్బా లేదమ్మా, నాకు నాన్న కంటే నువ్వే ఎక్కువ ఇష్టం, అలాగే నాన్నకి కూడా నువ్వే ఎక్కువ ఇష్టం, చెప్పు నానా అంటాడు చెర్రీ. ఆ విషయం మీ అమ్మకి తెలుసులేరా, జస్ట్ అలా అంటూ ఉంటుంది అంతే కదరా మహా అని బుగ్గగిల్లుతాడు కైలాషం. చాలండి అని అబ్బాయి ఉన్నాడు అన్నట్లు కళ్ళతోటే సైగ చేస్తుంది మహా కైలాష్కి. అమ్మా, సరదాగా డిన్నర్కి అలా బయటికి వెళ్దామా ప్లీజ్ అని చెర్రీ అడిగేసరికి, కానీ మీ నానమ్మ తాతయ్యలు ఇప్పుడు వచ్చేస్తారా, వాళ్ళకేమో బయట ఫుడ్ పడదు, వాళ్ళని వదిలి మనం మాత్రం ఎలా బయటికి వెళ్తాం చెప్పు అంటుంది మహా. ఈ ఒక్క పూటకి బయటికి వెళ్ళి తింటే ఏం కాదులే మహా, అమ్మకి నాన్నకి చెప్దాంలే, ఈరోజు మన అబ్బాయి ఫస్ట్ టెండర్, చాలా కాంపిటీషన్ ఉన్నా కూడా ఫస్ట్ టైంలోనే విన్ అయ్యాడు, మరి మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా అంటారు కైలాష్. సరే అయితే మీ ఇష్టం, అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేయండి, నేను ఈ లోపు మనకి స్వీట్ రెడీ చేస్తాను అంటుంది మహా. అలాగే అని తండ్రి కొడుకులు ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చి టీవీ చూస్తూ ఉంటారు. మహా తను చేసిన పాయసం అంటే చెర్రీకి కైలాష్కి చాలా ఇష్టమని పాయసం చేసి వేడివేడిగా బౌల్స్లో ఇస్తుంది. అమ్మా సూపర్ అమ్మా, రేపు నీ కోడలు వచ్చాక తనకి కూడా నేర్పించు అంటాడు చెర్రీ. ఏంటి రోయ్, ఎప్పుడు లేనిది కోడలు అంటున్నావు, ఎవరినైనా రెడీగా ఉంచారా చెప్పు, వెంటనే తెచ్చేసుకుందాం అంటారు కైలాష్. అవును నాన్న, నీకు నచ్చితే ఖచ్చితంగా మంచి అమ్మాయి అయి ఉంటుంది, చెప్పు ఉన్నారా నీ మనసులో ఎవరైనా అని మహా కూడా ఆతృతగా అడుగుతుంది. హలో హలో, తట్టుకోండి, నేను మాట వరుసగా అన్నా అంతే, ఇప్పుడైతే ఎవరు లేరు, వస్తే అప్పుడు కన్ఫర్మ్గా చెప్తాలేండి అంటూ తింటూ ఉంటాడు. అదేంట్రా ఎవరూ లేరు అని ఈజీగా అబద్ధం చెప్పేశాం, నాకు చెప్పిందే అమ్మా నాన్నలకు కూడా చెప్పొచ్చు కదా అంటాడు వెనక నుండి సతీ వచ్చి. ఏంటి నిజమా సతీ, చెర్రీ మేము ఇంత ఓపెన్గా మాకు ఓకే అన్నా కూడా దాస్తున్నావా, దిస్ ఇస్ టూ మచ్ అంటారు కైలాష్. ఇరికించాడుగా అని మనసులో అనుకుంటూ, అయ్యో లేదు నాన్న, వాడు ఊరికే అంటున్నాడు, కావాలని నన్ను మీ దగ్గర ఇరికించడానికే, అంతేగాని ఇంకేం లేదు, ఉంటే వాడినే చెప్పమనండి అయితే అంటాడు చెర్రీ. అమ్మో ఇప్పుడు నేనైపోయా అని మెల్లిగా జారుకుంటూ, ఆంటీ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వస్తా ఉండండి, నా పాయసం ఉంచండి అని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు సత్యం. మహా వచ్చే సత్తి చెవి మెలితిప్పి పట్టుకొని, ఎక్కడికి తప్పించుకుంటున్నావు, చెప్తేనే వదులుతా, ముందు విషయం ఏంటో చెప్పు అంటుంది.
చెర్రీ దూరం నుంచి వద్దు చెప్పొద్దు అని సైగ చేస్తున్న తన చెవి నొప్పితో ఇంక తప్పక చెర్రీ కళల గురించి చెప్పేస్తాడు సతీ. ఆహా, అయితే అంత స్టోరీ ఉందా అంటూ మహా కైలాష్ ఇద్దరు చెర్రీ వైపు చూసేసరికి చెర్రీ తన రూమ్లోకి పారిపోతాడు. సరే, మనం కాసేపట్లో డిన్నర్కి బయటికి వెళ్తున్నాం, నువ్వు కూడా రెడీ అవ్వు సతీ అంటుంది మహా. అలాగే ఆంటీ అని తను కూడా చెర్రీ రూమ్కి వెళ్తాడు. కాసేపు పోయాక అందరూ డిన్నర్ చేసి బయట కాసేపు తిరిగి వస్తారు. ఎంత ఉండిపోమన్నా ఇంట్లో అమ్మ ఒకతే ఉంటుందని సతీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. హలో తమ్ముడు, చిత్కళకి సంబంధాలు చూడడం మొదలు పెట్టాం. నువ్వు ఒకసారి వచ్చి మీ బావని అడుగు చాలు, మిగతా కథంతా నేను నడిపిస్తాగా. కానీ ఒకటి, నాకు ఇస్తా అన్న ఆ 3 లక్షలు పెళ్లికి ముందే ఇచ్చేయాలి. ఈ విషయం మన మధ్య ఉండాలి. ఏంటి, ఓకేనా అని రమ తన తమ్ముడు రమణతో ఫోన్లో చెప్తుంది. ఎంతో కాలంగా దీనికోసమే చూస్తున్న రమణకి చెవిలో అమృతం పోసినట్లే ఉంది. అలాగే అక్క, రేపే వస్తా, బావతో మాట్లాడతా. అలాగే నా నుంచి కూడా ఒక రిక్వెస్ట్ మరి అని ఆపుతాడు రమణ. ఎక్కడ డబ్బులు తర్వాత ఇస్తా అంటూ ఎగ్గొడతాడో అని మనసులో కంగారుగా ఉన్నా ఏంటి అని అడుగుతుంది రమ. పెళ్ళి మాత్రం 10 రోజుల్లో అయిపోవాలి. అలా అయితేనే డబ్బుల మ్యాటర్ మన మధ్య ఉంటుంది, లేదంటే నీ ఇష్టం అంటాడు రమణ. అంతే కదా, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు రేపు వచ్చే చాలు అని ఫోన్ పెట్టేస్తుంది రమ. రమణకి సుమారు 40 సంవత్సరాలుంటాయి. తన మొదటి భార్య వాడిక పెట్టే కష్టాలకి ఆత్మహత్య చేసుకుంది అని అందరూ అనుకుంటారు. చిత్కళకి 20. కైలాష్ చెర్రీ చైర్మన్గా ఉన్న కంపెనీ పక్క నుంచి వెళ్తూ ఒకసారి ఎలా చేస్తున్నాడో చూద్దామని ఆగి లోపలికి వెళ్తారు. చెర్రీ తన క్యాబిన్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చెర్రీ బిజీనా అని లోపలికి వస్తూ అడుగుతాడు కైలాష్. వాళ్ళ నాన్నని చూసి లేదు నాన్న రండి అంటూ లేచి వస్తాడు చెర్రీ. ఏం లేదు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. పర్లేదు మరి ఇప్పుడు పర్లేదా మరి ఇప్పుడు అని కైలాష్ అడగంగానే పర్లేదు అని ఇద్దరు అక్కడే పక్కన ఉన్న సోఫాలో కూర్చుంటారు. ఏం లేదురా, ఊరి దగ్గర అప్పట్లో నా ఫ్రెండ్ కంపెనీ ఉండేది, ప్రజెంట్ లేదు. కానీ ఆ ల్యాండ్ చాలా రోజుల కిందటనే నేను కొన్నాను. అది కూడా నా ఫ్రెండ్ కోసమే. బాగా అప్పులు ఉన్నాయి అన్నాడు, హెల్ప్ చేస్తున్నట్లు ఉంటుందని. ఇప్పుడు అది చిన్న లిటికేషన్లో ఉంది అని నాకు కాల్ వచ్చింది. నాకు ఈ వీక్ అంతా ఫుల్ టైట్ బిజీ షెడ్యూల్ రా. ప్లీజ్ ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి వచ్చేరా అని అడుగుతాడు కైలాష్. నానా, దిస్ ఇస్ టూ మచ్. అసలు ఆ ప్లేస్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. నా వల్ల కాదు. కావాలంటే మన సతీని పంపిద్దాం అంటాడు చెర్రీ. చెప్పేది పూర్తిగా విను. నేను ఆ ల్యాండ్ నీ పేరు మీద నా పేరు మీద కంబైన్డ్గా కొన్నాను. అయితే నువ్వైనా వెళ్ళాలి, లేదంటే నేనైనా వెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ అయ్యింది. అన్నీ వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళు, ఇంకేం చెప్పకు అంటాడు కైలాష్. మరి నా న్యూ ప్రాజెక్ట్ ఆఫీస్ ఎవరు చూస్తారు? అన్ని పనులు పెండింగ్లో పడిపోతాయి నానా అని విసుగ్గా అంటాడు చెర్రీ. సతీకి అన్నీ తెలుసు, కానీ ఎల్లుండి నీ జర్నీ కారులో వెళ్ళొచ్చాయి. అక్కడ ఎక్కడా ఎయిర్పోర్ట్ లేదు. అమ్మకి ఫోన్ చేసి చెప్పు నీ లగేజీ ప్యాక్ చేయమని, ఓకేనా అని వెళ్ళిపోతాడు కైలాష్. అబ్బా అనుకుంటూ సతీకి ఫోన్ చేసి చెప్తాడు. సతీ వచ్చి పోన్లేరా, నువ్వు ఎప్పుడు పల్లెటూరు చూడలేదు కదా, చూసిరా, ఇక ఇక్కడంతా చూసుకుంటానులే అంటాడు. డల్గా ఫేస్ పెట్టి వెళ్ళక చేస్తానా, వెళ్తాలే అంటాడు చెర్రీ. తన అక్క రమ పెళ్లి మాటలు మాట్లాడడానికి రమ్మందని రమణ నెక్స్ట్ డేనే బయలుదేరి మాధవరావుతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వస్తాడు. చిత్కాలని రమణకి అడగంగానే మాధవరావుకి చాలా కోపం వస్తుంది. నువ్వు అసలు నా కూతురు గురించి నా గురించి ఏమనుకుంటున్నావు? నీ వయసు ఎంత? నా కూతురు వయసు ఎంత? అయినా రెండో పెళ్లి వాడివి, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? అది చాలా బాగా చదువుకుంది, ఉద్యోగం చెయ్యాలి అనుకుంటుంది.
అయినా కూడా పెళ్లి చేస్తాము అంటే నీలాంటి వాడికి ఇచ్చి చేయడానికి కాదు, మంచి సంబంధం చూసి దానికి పెళ్లి చేస్తాను. నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అంటాడు మాధవరావు కోపంగా. రమ మధ్యలోకి వచ్చి, ఏమైందండి ఇప్పుడు నా తమ్ముడి మీద అంతలా విరుచుకుపడిపోతున్నారు? ఏదో నీ కూతురు కొంచెం బాగుంటుంది కదా అని అడగడానికి వచ్చాడు. అయినా నీ కూతురికి నా తమ్ముడి కంటే మంచి సంబంధం చేయగలవా? మా తమ్ముడికి 10 ఎకరాల పొలం ఉంది, 50 తులాల బంగారం ఉంది. అందులోని బాగా తెలిసినవాడు. నా మాట విని నా తమ్ముడు నీ నీ కూతురికి ఇచ్చి పెళ్లి చేయి, సుఖపడుతుంది అంటుంది రమ. రమ, నువ్వు లోపలికి వెళ్ళు అంటూ సీరియస్ అవుతాడు మాధవరావు. వాడు నా తమ్ముడు. నా తమ్ముడు పక్క మాట్లాడకపోతే ఇప్పుడు నేను ఉండి ఇంకేం లాభం? అయినా ఇప్పుడు నా తమ్ముడికి ఎందుకు నీ కూతుర్ని ఇవ్వనంటున్నావో మాకు చెప్పి తీరాలి అంతే. ముందు చెప్పు అంటుంది రమ. నీకు తెలియదా? వాళ్ళిద్దరికి 20 ఏళ్ల తేడా ఉంటుంది. పైగా మీ తమ్ముడికి ఇది రెండో పెళ్ళి అంటారు మాధవరావు. అవునా? మరి నేను నిన్ను రెండో పెళ్లి చేసుకోలేదా? అప్పటికే నీకు ఒక కూతురు కూడా ఉంది. ఆ లెక్కను చూస్తే నా తమ్ముడికి ఇంకా పిల్లలు కూడా లేరు, కాబట్టి చాలా బెటర్. ఇప్పుడే చెప్తున్నా, నీ కూతురికి నా తమ్ముడికి ఈ వారంలోనే పెళ్ళి. కాదు అన్నారో నా శవాన్ని చూస్తావు అని బెదిరించి తన తమ్ముడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా పక్క నుంచి వింటున్న చిత్కళ చాలా భయపడిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు తను పొందాలి అని ట్రై చేశాడు రమణ, కానీ తను తప్పించుకుంది. కానీ ఇప్పుడు తనతోనే పెళ్ళి అంటే చాలా భయపడుతుంది. నాన్న అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి మాధవరావుని పట్టుకుంటుంది. ప్లీజ్ నాన్న, నాకు ఈ పెళ్ళి వద్దు, నువ్వు ఎలాగైనా పిన్నికి చెప్పి ఆపించు అంటూ ఏడుస్తుంది. నువ్వు కంగారు పడకమ్మా, నేను ఏదో ఒకటి చేస్తాను, లోపలికి వెళ్ళు చెప్తాను అని మాధవరావు బయటికి వెళ్ళిపోతాడు. చిత్కళ ఆ ఇంట్లో రమణ ఉన్నాడు అని భయంతో తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని భయంతో లోపలే ఉండిపోతుంది. రమణతో, చూసావా ఎలా ఇరికించానో? ఇక తండ్రి కూతురు చచ్చినట్లు పెళ్లికి ఒప్పుకోవాల్సిందే. నువ్వేం కంగారు పడుకు, ధైర్యంగా ఉండు అంటుంది రమ. రమణ ఇంకా అక్కడి నుంచి వెళ్లకుండా తన చుట్టాలను అందరినీ పిలిచి తనకి చిత్కలకి పెళ్లి సెట్ అయింది అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి బంధువులందరికీ చెప్పి పిలవడం మొదలు పెట్టేస్తాడు. రమ, రాకేష్ కూడా వాళ్ళ బంధువులందరికీ చెప్పి పిలవడం స్టార్ట్ చేస్తారు. మాధవరావుకి అందరూ ఫోన్ చేసి అడుగుతుంటే భయంగా ఉంటుంది, ఏం చేయాలో తెలియక. అమ్మ, నా మాట విని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, లేదంటే ఈ పెళ్లి ఆపడం నా వల్ల కూడా కాకపోవచ్చు. బంధువులందరూ అప్పుడే పెళ్ళంటగా అని నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అంటారు మాధవరావు గారు. కానీ నాన్న, నేను ఎక్కడికి వెళ్తాను? నాకు ఎవరు తెలుసు అని, ఏ ఊరు వెళ్ళాలో కూడా నాకు తెలీదు అని అంటూ ఏడుస్తుంది చిత్కళ. మొన్న నీకు క్యాంపస్లో జాబ్ వచ్చింది అన్నావు కదా, నా మాట విని హైదరాబాద్ వెళ్ళి ఆ జాబ్లో జాయిన్ అయిపో. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నా ఫోన్ నెంబర్ నీకు తెలుసు కాబట్టి నువ్వే ఫోన్ చేయి, అంతేకాని నేను నీకు చెయ్యను. నువ్వు నీ ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపో అంటారు మాధవరావు గారు. నాన్న, నువ్వు కూడా నాతో పాటు వచ్చే, నేను పారిపోయాను అని నిన్ను పిన్ని చుట్టాలు అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతుంది పిన్ని. నేను వదిలి వెళ్ళలేను. నువ్వు ఇంకా ఇక్కడ వీళ్ళతో ఉండే కన్నా మనం ఇద్దరం హ్యాపీగా ఉందాం అంటుంది చిత్కళ. లేదమ్మా, నాకు ఇంకా ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. మీ తమ్ముడిని కూడా దారిలో పెట్టి బాగా చదివించాలి. నా మాట విను, నువ్వు పద. కావాలి అంటే నేను తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను అంటూ చేతిలో కొంత డబ్బు పెట్టి రాత్రి ఇంటి వెనక నుంచి పంపించేస్తాడు. చిత్కళ తన బ్యాగ్ పట్టుకుని ఆ ఇంటి నుంచి బయటపడుతుంది. చెర్రీ కైలాష్ చెప్పాడు అని ఊరు వెళ్ళి అక్కడ ల్యాండ్ సంగతి ఒకసారి పోలీసులతో మాట్లాడి తిరిగి రిటర్న్ అవుతూ ఉంటాడు. దారిలో ఒక్కడే వస్తున్నప్పుడు కార్ సడన్ గా బ్రేక్ డౌన్ అవుతుంది. దిగి ఓపెన్ చేసి చూస్తాడు, కానీ తనకి ఏమీ తెలియదు. ఏం చేయాలో తెలియక అలాగా ఉంచేసి కార్ లాక్ చేసి అక్కడ దారిలో వెళుతున్న వాళ్ళని హైదరాబాద్ ఎలా వెళ్ళాలి, బస్సు ఏమైనా దొరుకుతుందా అని అడుగుతాడు.
దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంది బాబు. అక్కడి నుంచి చాలా ట్రైన్స్ హైదరాబాద్ వెళుతూ ఉంటాయి. ఇంకో గంటలో ఓ ట్రైన్ ఉందనుకుంటా. మిమ్మల్ని అక్కడ దించేయమంటారా అని ఒక ఆటో వాడు అడుగుతాడు. నిజమా? ప్లీజ్ అక్కడ డ్రాప్ చేయండి అంటూ ఆటో ఎక్కుతాడు చెర్రీ. కరెక్ట్గా చెర్రీ దిగేసరికి ట్రైన్స్ స్టార్ట్ అవుతుంది. చెర్రీ కష్టపడి ఎలాగో అందుకని ఎక్కుతాడు. ఆ హడావిడిలో ట్రైన్ మిస్ అవుతాడు అని టికెట్ తీసుకోవడం మర్చిపోతాడు. పైగా అసలు ఎప్పుడు ట్రైన్ ఎక్కడం అలవాటు లేదు. ఇంకా టికెట్ తీసుకోవాలనే జ్ఞాపకమే రాదు. హాయిగా వెళ్ళి ఖాళీగా ఉన్న ఒక దగ్గర కూర్చుంటాడు. తనకు ఎదురుగా చిత్కళ కూర్చుని ఉంటుంది. ఇంకొన్ని స్టాప్స్ దాటేసరికి మొత్తం ఆ బోగి అంతా ఫుల్ అయిపోతుంది. అప్పటి వరకు సెల్ చూసుకుంటూ కూర్చున్న చెర్రీ టీటీ వచ్చి టికెట్ చూపించండి అని అందరినీ అడిగే వరకు ఆ విషయం గుర్తురాదు. ఏం చేయాలో అర్థం కాదు. కనీసం ఫైన్ కట్టొచ్చేమో అనే విషయం కూడా చెర్రీకి తెలీదు. టెన్షన్తో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. చిత్కళ చెర్రీని చూసి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. సైలెంట్గా దగ్గరికి వచ్చి టికెట్ తీయడం మర్చిపోయాను అని చెప్తాడు మెల్లిగా. అయ్యో అవునా, పోనీ మీ దగ్గర డబ్బులున్నాయా అని అడుగుతుంది చిత్కళ. హా, మనీ ఉన్నాయి, కానీ టికెట్ ఈయన ఇవ్వరు అనుకుంటా కదా, స్టేషన్లో ఏమో కదా ఇస్తారు అని అంటాడు అమాయకంగా. చిత్కళ నవ్వి డబ్బులుంటే ఫైన్ కట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే మీకు బెర్త్ కూడా ఇస్తాడు. అది కూడా మీకు తెలీదా అని నవ్వుతుంది. అది కూడా తెలీదా అనేసరికి కోపం వచ్చి, నేను ట్రైన్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు ఫ్లైట్లోనే వెళ్తాను తెలుసా అంటాడు నాకు డబ్బు ఉంది అనే కొంచెం అహంకారం చూపించి. అమ్మో, నాకెందుకులే బాబు అని పక్కకు తిరిగిపోతుంది చిత్కళ. టీటీ వచ్చి అందరినీ టికెట్ చూపించమని అడుగుతాడు. అందరూ ఎవరి టికెట్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. చిత్కళ కూడా తన టికెట్ చూపించి మళ్ళీ తీసుకుంటుంది. బాబు టికెట్ అంటాడు చెర్రీని ఉద్దేశించి. అది వచ్చేసరికి ట్రైన్ మూవ్ అయిపోతూ ఉంటే మిస్ అయిపోతుందేమో అని అనుకుని టికెట్ విషయం మర్చిపోయాను సార్. ఫైన్ పే చేస్తాను, ప్లీజ్ అమౌంట్ చెప్పండి అంటాడు చెర్రీ. సర్లే, మొత్తం 1000 అంటాడు టీటీ రిసిప్ట్ రాస్తూ. సార్, ఫోన్పే ఆర్ స్వైపింగ్ మిషన్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. టీటీ, ఏంటి బాబు స్వైపింగ్ మిషనా? రైల్వే ఇంకా అంత డెవలప్ చేయలేదు, కానీ ముందు పద, నెక్స్ట్ స్టాప్లో పోలీసులు ఉంటారు, వాళ్ళకి చెప్తూ గాని ఫోన్పే లేలే ముందు అంటాడు కోపంగా. అదేంటి, నిజంగానే నేను ఫోన్పే చేస్తా అండి అంటూ ఉండేసరికి చిత్కళ వచ్చి టీటీకి మనీ ఇస్తుంది. టీటీ వింతగా చూస్తాడు తన వైపు. నేను అతని దగ్గర ట్రైన్ దిగాక తీసుకుంటాలేండి, మీరిప్పుడు ఫైన్ రాసేయండి సార్ అంటుంది చిత్కళ. థ్యాంక్ యూ మిస్ అంటూ ఆగిపోయాడు పేరు తెలియక చెర్రీ. చిత్కళ అంటుంది తన పేరు చెప్తూ. చెర్రీ అంటాడు తన చెయ్యి షేక్ హ్యాండ్ కోసం చాపుతూ. ఆ నైట్కి ఇద్దరు ఒకే బెర్త్ పై కూర్చుని అడ్జస్ట్ అవుతారు. మార్నింగ్ చెర్రీ ట్రైన్ దిగాక స్టేషన్ నుంచి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న ఏటీఎం సెంటర్కి వెళ్ళి మనీ తీసి చిత్కళకి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి ఇచ్చేస్తాడు. అయితే మీరు నిజంగానే బాగా డబ్బున్న వాళ్ళ అన్నమాట అంటుంది నవ్వుతూ చిత్కళ. హా, మై డాడ్ ఈజ్ ది సిఈఓ ఆఫ్ కైలాష్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటాడు చెర్రీ గొప్పగా. ఆ పేరు వినగానే చిత్కళ షాక్ అయి మరేం మాట్లాడకుండా బాయ్ అనేస్తుంది. హలో కళగారు, సడన్ గా అలా వెళ్ళిపోతారేంటి? మా కారు వస్తుంది, ఉండండి డ్రాప్ చేస్తాను అంటాడు చెర్రీ. కళ అని పిలవగానే చిత్కళ షాక్ అవుతుంది. అది తన అమ్మ పేరు. తన పేరు కలిసేలా పెడదామని చిత్కళ వాళ్ళమ్మ తనకా పేరు పెట్టింది అని మాధవరావు చాలాసార్లు చెప్తూ ఉండేవారు. చెర్రీ ఇప్పుడు అలా పిలిచేదేకి ఎందుకో వాళ్ళమ్మే కళ అని పిలిచినట్లే అనిపిస్తుంది చిత్కళకి. ఏమైంది? ఓ, కళ అని పిలిచానా? మిమ్మల్ని అందరూ ఎలాగో చిత్కళ అనేగా పిలుస్తారు. ఫర్ ఏ చేంజ్ నేను కళ అని పిలుస్తాను. కోర్స్ మీకు ఓకే అయితేనే అంటాడు చెర్రీ. చిన్న నవ్వు నవ్వుతూ ఓకే అన్నట్లు తల ఊపుతుంది. ఓకే ఫైన్,
నవ్ వి ఆర్ ఫ్రెండ్స్ అని చేయి చాపాడు. కానీ కళ ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బా! అసలే నాకు ఫ్రెండ్స్ తక్కువ. నువ్వు ఎక్కువగా చించకు కళ అని తనే కళ చేయి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తాడు. హమ్మయ్య! అదిగో కారు కూడా వచ్చేసింది. పద వెళ్దాం అంటాడు చెర్రీ. లేదు, నేను హాస్టల్ చూసుకోవాలి. పైగా నేను వచ్చింది మీ కంపెనీలో జాబ్ జాయిన్ అవ్వడానికే. మీతో ఇలా బాగోదు. వద్దు, మీరు వెళ్ళిపోండి అంటుంది కళ. నిజమా? ఏం బ్రాంచ్ అని అడుగుతాడు. చిత్రకళ చెప్తుంది. చూస్తే తన బ్రాంచ్. గట్టిగా నవ్వి ఆ బ్రాంచ్కి నేనే ఎండీని. సర్లే, ఆఫీస్లో కలుద్దాం, బాయ్ అని వెళ్ళిపోతాడు. ఇదేంటి ఇలా నేను ఇలా దొరికిపోయాను, ఏమవుతుందో ఏంటో అని మెల్లిగా నడుచుకుంటూ బస్సు ఎక్కుతుంది చిత్కళ. హాస్టల్లో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి సరిగ్గా ఆఫీస్ టైంకి తన ఆఫర్ లెటర్ పట్టుకుని వస్తుంది చిత్కళ. తన హాస్టల్ దగ్గరలోనే సాయిబాబా గుడి ఉండి హారతి పాట వినిపిస్తూ ఉంటుంది. ఎలాగో ఆఫీస్కి మొదటి రోజే, పైగా గురువారం, వెళ్ళి దండం పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరదాం అని గుడి లోపలికి వెళుతుంది. దేవుడా, మా నాన్నని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని దీవించు తండ్రి. నేను ఇక్కడ ఉన్నా అని మా పిన్ని వాళ్ళకి మా మావయ్యకి తెలియకుండా చూడు అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. 7:30 అనే అవడం వల్ల గుడిలో అంతగా ఎవ్వరూ ఉండరు. ఈలోపు అమ్మ అన్న అరుపు వినిపిస్తుంది. చిత్కళ ఒక్కసారిగా టెన్షన్ అవుతూ ఎవరా అని పక్కకు వెళ్ళి చూస్తుంది. పంతులు గారు ఎవరో ఒక ఆవిడికి కళ్ళు తిరిగి పడిపోతే పట్టుకుని కూర్చోబెడుతూ ఉంటారు. అయ్యో అంటూ చిత్కళ కూడా వెళ్ళి ఆవిడని పట్టుకుంటుంది. పంతులు గారి మంచి తీర్థం తీసుకొచ్చి ఆవిడ మొహంపై జల్లుతారు. ఏమైంది పంతులు గారు అని అడుగుతుంది చిత్కళ. ఈవిడ అదిగో ఆ రూమ్లో ఉన్న మా గురువు గారి దగ్గర వాళ్ళ అబ్బాయి జాతకం చూపించారట. అతనికి గండం ఉందని చెప్పినట్లు ఉన్నారు. ఈవిడ పాపం డీలా పడిపోయింది అని చెప్తారు. ఆవిడ మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. మీరు మరీను ఆంటీ, జాతకాలలో ఉన్నవన్నీ నిజమవుతాయా ఎక్కడైనా? ఈ మాత్రం దానికి ఇంత భయపడిపోతే ఎలా అంటూ ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదేంటి అమ్మాయి అలా అంటావు? మా గురువు గారి గురించి నీకు బొత్తిగా తెలియదు అనుకుంటా, అందుకే అలా మాట్లాడుతున్నావు. ఆయన ఎవరికైనా ఏదైనా జరుగుతుందని చెప్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కావాలంటే నువ్వు కూడా వెళ్ళి చూపించుకో అని అంటారు గుడిలో పంతులు గారు. లేదులేండి, చిన్నపిల్ల ఏదో తెలియక అలా మాట్లాడుతుంది. స్వామీజీ గారి గురించి తెలియదేమో, వదిలేయండి అంటూ లేచి కూర్చుంటుంది ఆవిడ. నేను నమ్మను. ఇప్పుడే వెళ్తా, ఏం చెప్తారో చూడనా అంటూ లేస్తుంది చిత్కళ. 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి, ఆంటీ మీరు కూడా నాతో పాటే రండి చెప్తా అంటూ ఆవిడ వద్దు అన్నా కూడా తనతో తీసుకువెళుతుంది. లోపల స్వామీజీ ధ్యానంలో ఉంటారు. వీళ్ళు లోపలికి వెళ్ళాక కళ్ళు విప్పకుండానే లోపలికి రండి, కూర్చోనమ్మా, నువ్వు కూడా కూర్చో చిత్కళ అంటూ పేరు పెట్టి పిలుస్తారు. చిత్కళ కొంచెం షాక్ అవుతుంది. మళ్ళీ ఆ గుడిలో పంతులు గారు ఇందాక గోత్రం అడిగినప్పుడు చెప్పా కదా, అప్పుడే ఫోన్ చేసి ఈయనకి చెప్పేసి ఉంటారులే అని అనుకుంటూ కూర్చుంటుంది. స్వామి, మా అబ్బాయి ప్రాణగండం పోవడానికి ఏ పూజలైనా ఏదైనా చేయిద్దాం. నేను ఎన్ని రోజులైనా ఉపవాసాలు ఉంటాను. నా కొడుకుని కాపాడండి. మా అబ్బాయికి మా వారికి ఇలాంటి వాటిపైన నమ్మకాలు లేవు. చెప్పినా నమ్మరు, వినరు. సమస్య చెప్పినా మీరే ఏదైనా పరిష్కారం కూడా చూపించండి అంటుంది ఆవిడ. ఆ స్వామీజీ చిన్నగా నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు? ఆవిడికి పాపం ఉన్నవి లేనివి చెప్పి భయపెట్టి ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి రప్పించుకుని సైకోయిజం చూపిస్తున్నారా? ఆవిడ వద్దు తప్పమ్మా అని అంటున్నా ఆగకుండా, ఆంటీ, ఈ స్వామీజీలు అందరూ ఉట్టి బోగస్. నన్ను నమ్మండి, మీ అబ్బాయికి ఏమీ కాదు, పదండి ఇక్కడ నుండి అంటుంది చిత్కళ. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నువ్వు ఉండగా వాళ్ళ అబ్బాయికి ఏమీ కాదు. మహాలక్ష్మి సమస్య గురించి నేనే చెప్పాను, కానీ పరిష్కారం మాత్రం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటారు స్వామీజీ. అలా అనగానే మహాలక్ష్మి చిత్కళ ఇద్దరు షాక్ అవుతారు. ఎరక్కుపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అంటే ఇదేనేమో దేవుడా
అనుకుంటూ ఫోన్ చూస్తుంది. 8:30. ఓ మై గాడ్, సారీ ఆంటీ, నా ఆఫీస్కి టైం అవుతుంది, అర్జెంటుగా వెళ్ళాలి, మీరు కంటిన్యూ చేసుకోండి, బాయ్ అని వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి, ఆంటీ లాస్ట్గా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని మాత్రం నమ్మొద్దు అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి, చెర్రీ తల్లి, ఆశ్చర్యంగా స్వామీజీని చూస్తూ ఉండిపోతుంది. భయపడకమ్మా, ఆ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయి, మీ అబ్బాయి గండం గట్టెక్కుతాడు, ఆ దైవమే ఆ అమ్మాయిని మీ అబ్బాయి కోసం పంపాడు, దీర్ఘాయుష్మాన్ బాబా, వెళ్ళిరా అంటారు. మహాకళలో ఆనందంతో బయటికి వస్తుంది. జర్నీ వల్ల లేటుగా వెళ్దామని కాసేపు పడుకుంటాడు చెర్రీ. చిత్కళ, హలో మేడం, ఐఆమ్ చిత్కళ, దిస్ ఇస్ మై ఆఫర్ లెటర్ అని రిసెప్షనిస్ట్కి ఇస్తుంది. అది చెక్ చేసి, ప్లీజ్ గో మిస్టర్ సతీష్ సార్ రూమ్ అని ఒక రూమ్ చూపిస్తుంది రిసెప్షనిస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ అని సతీష్ రూమ్కి వెళ్తుంది చిత్కళ. మే కమిన్ సార్ అని పర్మిషన్ అడుగుతుంది. ఎస్ కమిన్ అంటూ సతీష్ చిత్కళని చూసి ఫ్లాట్ అయిపోతాడు. తనకి తెలియకుండా చైర్లోంచి లేచి నిల్చుని, ప్లీజ్ బీ సీటెడ్ అంటూ చైర్ చూపించి కూర్చోమంటాడు. ఇంతవరకు సతీకి ఏ అమ్మాయి నచ్చదు, ఇంకా నా లైఫ్ అంతా ఈ అమ్మాయే అని చూసిన వెంటనే ఫిక్స్ అయిపోతాడు. థ్యాంక్ యూ సార్ అంటూ కూర్చుంటూ తన ఆఫర్ లెటర్ ఇస్తుంది. అది చూసి, ఓకే మిస్ చిత్కళ, నేను మీ అపాయింట్మెంట్ లెటర్ కూడా రెడీ చేయిస్తాను, మీరు ఎప్పటి నుండి జాయిన్ అవ్వగలరు అని అడుగుతాడు. అంటే సార్, నాకు ఎప్పటి నుంచైనా ఓకే, ఈ రోజు నుంచైనా పర్వాలేదు అంటుంది. హా, ఓకే, అయితే రేపటి నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు, ఈ రోజుకి మీ అపాయింట్మెంట్ లెటర్ అండ్ టెంపరీ ఐడి కార్డు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు అంటాడు సతీ. ఓకే సార్, థ్యాంక్ యూ అంటూ చిత్కళ బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. లోపల సత్తి చిత్కళ రెజ్యూమ్ చూస్తూ, నాకు ఎందుకు ఇలా అవుతుంది, ఆ అమ్మాయిని చూశాక ఉండలేకపోతున్నానేంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. మహా అప్పటి వరకు పడ్డ టెన్షన్ కొంచెం తగ్గించుకుని చెర్రీకి ఫోన్ చేస్తుంది. అప్పటికే చాలా టైం అయ్యేసరికి ఆఫీస్కి మళ్ళీ లేట్ అవుతుంది అని లేచి రెడీ అవుతాడు చెర్రీ. లిఫ్ట్ చేసి, హా అమ్మా, చెప్పమ్మా, ఎక్కడున్నావు, నేను క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు నుండి ఇంట్లోనే లేవు అని అడుగుతాడు. గుడికి వచ్చానురా, నువ్వు ఎక్కడున్నావు, ఆఫీస్కి వెళ్ళిపోయావా అని అడుగుతుంది మహా. లేదమ్మా, నైట్ అంతా నిద్ర లేదు, అందుకే కాసేపు రెస్ట్ తీసుకున్నాను, బయలుదేరుతున్నాను ఆఫీస్కి, ఏం ఏమైంది అని అడుగుతాడు చెర్రీ. మహా, ఉపవాసం ఉన్నానురా, కాస్త కళ్ళు తిరుగుతున్నాయి, నాన్నకి ఫోన్ చేస్తే కంగారు పడి ఆయన పనులన్నీ పాడు చేసుకుని ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తా అంటారు, అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను, వచ్చి నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయరా అంటుంది. అబ్బా అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ ఉపవాసాలు ఉండొద్దు అని, పైగా బయటికి వెళ్ళినప్పుడు కారులో వెళ్ళడానికి ఎన్ని కార్లు ఉన్నా ఇదేం అలవాటే అంటూ కొంచెం సీరియస్ అవుతాడు చెర్రీ. ఒరే, ఇప్పుడు నువ్వు వస్తావా రావా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటుంటే ఈ టైంలో మాటలేంటి అంటుంది మహా. చాలే, నీ రైట్ సైడ్ చూడు అంటాడు చెర్రీ. మహా రైట్ సైడ్ చూసేసరికి ఆల్రెడీ చెర్రీ వచ్చేసి ఉంటాడు. అమ్మయ్య, వచ్చేసావా అంటూ ఫోన్ పెట్టేసి మళ్ళీ కారులో కూర్చుంటుంది. ఇక్కడి దాకా వచ్చావు కదా, గుడిలోకి ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేరా, స్వామీజీ కూడా ఉన్నారు లోపల, ప్లీజ్ నానా అంటుంది మహా. అమ్మా, ఇప్పుడు టైం లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం ప్లీజ్ అంటూ కార్ స్టార్ట్ చేసేస్తాడు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలిరా, ఇప్పుడు ఇంట్లో కాసేపు అవుతుందా అని అడుగుతుంది. సాయంత్రం మాట్లాడుకుందామమ్మా, అర్జెంట్ ఏం కాదుగా అంటాడు చెర్రీ. సాయంత్రం అవ్వదురా, ఇప్పుడే ఒక్క 10 నిమిషాలు అంతే, రా లోపలికి అని కారు ఆపాక లోపలికి వెళ్ళిపోతుంది మహా. ఆ అంటూ గట్టిగా అరుచుకుంటూ, ఏదో ఉంది, నన్ను ఇరికించే ప్లాన్లోనే ఏంటో అని చిరాకు పడుతూనే లోపలికి వెళ్తాడు చెర్రీ. వాటర్ తాగి వచ్చి తన రూమ్లో బెడ్ పై కూర్చుంటుంది మహా. ఏంటి, ఇప్పుడు కూడా తినవా, కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు కదా, కొంచెమైనా తినమ్మా అంటాడు చెర్రీ. తినాలి అంటే అలా అనిపించాలి కదరా, నా మనసులో భయం పోయే వరకు
నాకు ఇలానే ఉంటుంది. ఆ భయాన్ని నువ్వు మాత్రమే పోగొట్టగలవు అంటుంది మహా. ముందు విషయం చెప్పమ్మా. ఇలా ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి గుండు కుట్టించుకో, లేదంటే పొర్లు దండాలు పెట్టు లాంటివి చెప్పవు కదా అని అనుమానంగా అడుగుతాడు. మహా మనసులో వాటికి ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నాడంటే ఇంకా పెళ్ళి అంటే అసలు ఒప్పుకోడు. అసలే డ్రీమ్స్లో ఎవరో అమ్మాయి అంటున్నాడు, వీడిని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? నాకు టైం అయిపోతుందమ్మా, ప్లీజ్ వెళ్ళనా అని అడుగుతాడు. అది కాదురా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ అడగలేదు. నా కోసం, నా మనశ్శాంతి కోసం ఒకే ఒక్క పని చేయరా చాలు అంటూ అడుగుతుంది మహా. అలా అడగంగానే నిజమే, ఇప్పటి వరకు ఏమీ అడగలేదు అని బాధగా అనుకుంటూ మహా చేతులు పట్టుకుని సరే అమ్మా చెప్పు, ఏం చేయాలి అని అడుగుతాడు. ముందు నాకు మాట ఇవ్వరా అని చెయ్యి చాపుతుంది. ఏం అడుగుతుందా అని భయపడుతూనే మాట ఇస్తాడు చెర్రి మహా చేతిలో చెయ్యేసి. నువ్వు నేను చూపించిన అమ్మాయిని ఇంకో వారంలో పెళ్లి చేసుకోవాలరా అని అడగంగానే అమ్మా ఏం మాట్లాడుతున్నావు అని చెర్రి మాట్లాడేలోపే ప్లీజ్ నాన్న, నాకు తెలుసు నీ కలలో అమ్మాయి గురించి, అయినా కూడా తప్పట్లేదు, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం రా అంటూ చేతులు పట్టుకుంటుంది. చెర్రి బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. అమ్మా పిచ్చా, ఏదో సినిమాలో చూపించినట్లు సీరియస్లో జరిగినట్లు ఎవరినో చూపించి ఉన్న పలానా పెళ్ళి అంటే చేసుకోవాలా? నోవే అంటాడు చెర్రి. ఇప్పుడే కదా మాట ఇచ్చావు, అలా అనకురా. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, ఒకసారి కలిసి మాట్లాడు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో మన డ్రైవర్ని ఫాలో అయ్యి తెలుసుకోమని పంపాను. ఈ పాటికి వస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళి తనని ఇక్కడికి తీసుకురా అంటుంది మహా. ఇందాక నన్ను గుడికి రమ్మన్నావు, నీతో వచ్చిన డ్రైవర్ని ఎక్కడికో పంపి నన్ను ఇలా లాక్ చేస్తున్నావా అంటాడు చెర్రి. కరెక్ట్గా అదే టైంకి ఆ డ్రైవర్ వచ్చి మేడం అంటూ డోర్ నాక్ చేస్తాడు. రా అనిల్, చెప్పు, ఆ అమ్మాయిని ఫాలో అవ్వమని ఎవరో ఏంటో కనుక్కోమన్నాను, కనుక్కున్నావా అని అడుగుతుంది మహా. హా మేడం, ఆ అమ్మాయి పేరు చిత్కళ, మన ఆఫీస్కే వెళ్ళింది, రేపటి నుంచి మన ఆఫీస్లోనే జాయిన్ అవుతున్నారట. ఈ రోజు ఉదయమే హైదరాబాద్ వచ్చిందట, ఇంతే తెలిసింది మేడం అంటాడు డ్రైవర్ అనిల్. మంచిది బాబు, నువ్వు వెళ్ళిరా, ఈ విషయాలేవి ఇంకెవ్వరికీ తెలియకూడదు అంటుంది. అలాగే మేడం అంటూ వెళ్ళిపోతాడు అనిల్. చిత్కళ వాళ్ళ ఆఫీస్ ఈరోజు హైదరాబాద్ వచ్చింది అనగానే చెర్రీకి తను ఎవరో అర్థమైపోతుంది. చెర్రీ ప్లీజ్ రా, ఆ అమ్మాయిని ఒక్కసారి చూసి మాట్లాడి ఇక్కడికి తీసుకురారా అని అడుగుతుంది మహా. సరే, ముందు ఒకదానికి ఆన్సర్ చేయి, ఇప్పుడు సడన్గా ఇదంతా ఏంటి, పైగా ఆ అమ్మాయే ఎందుకు అని అడుగుతాడు చెర్రి. చెప్తాన్రా, కానీ అలాంటివి ఏమీ లేవు అని, ఈజీగా తీసి పారేయను అని నాకు మాట ఇవ్వు, అప్పుడే చెప్తా అంటుంది మహా. ఏదో ఒకటి తగలడు, అన్నిటికీ మాట అంటే ఇంకెందుకమ్మా, నాకు అర్థం కాదు, కానీ అన్నీ నీ ఇష్టమేనా అని సీరియస్ అవుతాడు చెర్రి. మహాకి కూడా తాను తప్పు చేస్తుందా అని ఒక్కసారిగా అనిపించి కళ్ళ నుండి నీళ్లు జలజల రాలుతాయి. తన ఏడుపు చూడగానే అమ్మ ప్లీజ్ ఏడవకు, సరే ఏమనలే, ముందు చెప్పు, సడన్గా ఏంటిదంతా ఎందుకు, కనీసం నాకు రీజన్ తెలియాలి కదా అంటాడు. తన గుడికి వెళ్ళి అక్కడ చెర్రీ జాతకం స్వామీజీకి చూపించడం, ఆయన చెర్రీకి ఇంకో 10 రోజుల్లో ప్రాణగండం ఉంది అనడం, తాను భయపడుతూ బయటికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం, చిత్కళ రావడం మొత్తం అంతా చెప్తుంది. అంటే చిత్కళ కూడా ఇవన్నీ నమ్మలేదన్నమాట. పోనీలే, తనతో నేను మాట్లాడి పెళ్ళి నార్మల్గా చేసుకుని ఆ గండం ఏదో గడిచిపోయాక డివోర్స్కి ఓకే అనేలా మాట్లాడుకుంటే బెటర్ అని అప్పుడే చెర్రీ తన ప్లాన్లు వేసుకుంటూ ఉంటాడు. ఏంటి నాన్న, ఏం మాట్లాడవు, వెళ్ళి తనని కలిసి ఇక్కడికి తీసుకువస్తావా, తనని నేను అడుగుతాను, నువ్వేమీ అడగవద్దు, తను కంగారు పడవచ్చు, అయినా ఇలా మొదటి పరిచయంలోనే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగలేవు కదా అంటుంది మహా. చెర్రీ తన ఆలోచన నుండి బయటకు వచ్చే సరే అమ్మా, నేను వెళ్ళి కాల్ చేస్తాను, ఎలాగో మన ఆఫీస్నే అంటున్నారు కాబట్టి
ఆఫీస్లోనే కలుస్తాను. సాయంత్రం వచ్చేటప్పుడు తనని కూడా తీసుకువస్తాను. అప్పుడే మాట్లాడదు గాని ఈ రోజు మాత్రం నాకు అవ్వదు. ఆఫీసులో చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. అందుకే సాయంత్రం వస్తాను అని మహాకి జాగ్రత్త, ఇప్పటికైనా తిను అని చెప్పి వెళ్ళిపోతాడు. మహాకి చెర్రీ నిజంగా ఒప్పుకున్నాడా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇంత ఈజీగా ఒప్పుకుంటాడని తను అనుకోలేదు. ఏదో ఒకటి చేసి చిత్కాలని కూడా పెళ్లికి ఒప్పించాలని అనుకుంటుంది. స్వామీజీ చెప్పిన దాని ప్రకారం ఇంకా 9 రోజులున్నాయి. ఈలోపు ఎలా అయినా అత్త మామయ్యలని ఆయన్ని కూడా ఒప్పించి వాళ్ళ పెళ్లి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. చెర్రీ ఆఫీస్కి వెళ్ళేసరికి చిత్కళ తన అపాయింట్మెంట్ లెటర్, టెంపరరీ ఐడి కార్డ్ తీసుకుని ఆఫీస్ నుండి తన హాస్టల్కి వెళ్ళిపోతుంది. చెర్రీ తన క్యాబిన్లోకి వెళ్ళి సతీష్కి ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. లోపలికి వెళ్ళి ఏంట్రా ఈరోజు లేట్ అయింది, నిన్న జర్నీ అంతా బాగా అయిందా అని అడుగుతాడు సతీం. ఎక్కడ బాగా అవడం రా, కారు మధ్యలోనే ఆగిపోయింది, అక్కడే ఉండిపోయింది. మన వాళ్ళని ఎవరినైనా పంపించి అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పు అంటాడు చెర్రీ. సతీ అవునా, మరి నువ్వెలా వచ్చావురా అని అడుగుతాడు. ట్రైన్లో వచ్చాను అని అనేసరికి చిత్కళ గుర్తు వచ్చి, అవును ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు వస్తారు అని అన్నారు, వచ్చారా అని అడుగుతాడు. వచ్చారు, కాకపోతే వాళ్ళందరినీ రేపటి నుంచి రమ్మన్నాను, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి పంపించేశాను అంటాడు సతీ. ఇప్పుడు చిత్కళ కోసం నేను ఎక్కడ తిరిగి వెతకాలి అంటూ సడన్గా వాళ్ళ దగ్గర తన రెజ్యూమ్ ఉంటుంది అని గుర్తొచ్చి, సరే అలాగే, కానీ నాకు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కావాలి, వాళ్ళ రెజ్యూమ్స్ అన్నీ నాకు పంపించు అని అడుగుతాడు చెర్రీ. సరే అలాగే అని చిత్కళని మొదటిసారి చూసినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో చెప్దామని నోటి వరకు వచ్చి సడన్గా ఆగిపోతాడు సతీ. ఏంట్రా నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు చెర్రీ. అబ్బే ఏం లేదురా, తర్వాత మాట్లాడదాం, చాలా వర్క్ పెండింగ్ ఉంది అంటూ లేచి వెళ్ళిపోతాడు సతీ. చెర్రీ కూడా మహా చెప్పిన విషయం గురించి సతీకి చెప్పాలా వద్దా అని ఆలోచించుకుంటూ ముందు చిత్కళతో మాట్లాడితే బెటర్ అని చెప్పకుండానే ఆగిపోతాడు. ప్యూన్తో కాసేపట్లోనే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ రెజ్యూమ్స్ అన్ని చెర్రీ రూమ్లోకి పంపిస్తాడు సతీ. వాటిలో తను చిత్కళ రెజ్యూమ్ తీసి అందులో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాడు. అప్పుడే హాస్టల్కి వెళ్ళిన చిత్కళ అన్నోన్ నెంబర్ అని తన ఫోన్ స్క్రీన్ పై వచ్చేసరికి తన ఇంట్లో వాళ్ళు ఏమో అని కంగారు పడుతూ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి కనీసం హలో అని కూడా అనకుండా ఉండిపోతుంది. చెర్రీని ఒక 10 సెకండ్స్ చూసి హలో చిత్కళ ఉన్నారా అని అడుగుతాడు. చెర్రీ గొంతు విని తన ఇంట్లో వాళ్ళు కాదేమో అనిపించి హలో ఎవరు అని అడుగుతుంది. నేను చరతేష్ అని, నిన్న నైట్ మన ఇద్దరం ట్రైన్లో జర్నీ చేస్తాం కదా, మీరు నాకు టికెట్ మనీ కూడా పెట్టారు, గుర్తుపట్టారా అని అడుగుతాడు. సార్ గుర్తుపట్టాను, ఆఫీస్కి వచ్చాను, జాయిన్ కూడా అయ్యాను, రేపటి నుంచి రమ్మన్నారు అంటుంది చిత్కళ. అవును నాకు చెప్పారు, నిన్ను ఒకసారి బయట కలవాలి అని అనుకుంటున్నాను, కలవచ్చా అని అడుగుతాడు. అదేంటి నన్ను బయట కలుస్తాను అంటున్నారు అని మనసులో అనుకుంటూ ఏం చెప్పాలో తెలియక అలాగే సార్ కలుద్దాం, కానీ ఎప్పుడు అని అడుగుతుంది. ఇప్పుడే కలుద్దాం, నేను వాట్సాప్లో నీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చెర్రీ. బాబోయ్ వచ్చిన ఫస్ట్ రోజే ఇలా అవుతుందేంటి అని భయపడుతూనే బయలుదేరుతుంది చిత్కళ. ఒక అరగంటలో ఇద్దరు ఒక కాఫీ షాప్లో కలుసుకుంటారు. కళ నువ్వు ఉదయం గుడిలో ఎవరినైనా కలిసావా అని అడుగుతాడు సూటిగా. సార్ నేను ఆఫీస్కి వచ్చే ముందు హాస్టల్ పక్కనే టెంపుల్ ఉంటే వెళ్ళాను, అక్కడ ఒక ఆవిడ పడిపోతూ ఉంటే పట్టుకున్నాను, ఏమైంది సార్ ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతుంది చిత్కళ. ఆవిడ ఎవరో కాదు మా అమ్మ, ఆ తర్వాత నువ్వు మా అమ్మ కలిసి అక్కడ ఎవరో స్వామీజీని కూడా కలిశారట కదా, నువ్వు మా అమ్మని కలిసే ముందే ఆ స్వామీజీనే మా అమ్మతో నాకేదో ప్రాణగండం ఉంది, అది కూడా వచ్చే 10 రోజుల్లోనే అని చెప్పారట, నువ్వు వెళ్ళాక ఆ గండం నీ వల్లే పోతుంది, అందుకనే నీకు నాకు పెళ్లి చేయమని మా అమ్మకి చెప్పారట
అని చెర్రీ అనగానే, ఏంటి సార్ మీరు అనేది? పోనీ పాపం పడిపోయారు అని పట్టుకున్నాను, అంతేగాని దానికే ఇలా పెళ్ళి అంటే ఎలాగా? అలాంటివి నేను నమ్మను, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ లేచి వెళ్ళిపోబోతుంది చిత్కళ. ఆగు కళ, నేను చెప్పేది విను. అలాంటివి నేను కూడా నమ్మను, కానీ ఇప్పుడు మా అమ్మ ప్రాణాలు అన్నీ నా పెళ్లిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ ఎన్ని చెప్పినా నమ్మదు. నాకు ఈ 10 రోజుల్లో పెళ్లి చేసే వరకు నిద్రపోదు. పైగా అది నీతోనే అని ఆ స్వామీజీ చెప్పాడట. నిన్ను ఎలాగైనా ఒప్పించి తీసుకువచ్చి మనిద్దరికి పెళ్లి చేస్తుంది. దాని బదులు మన ఇద్దరం ముందే మాట్లాడుకుందాం అంటాడు చెర్రీ. మాట్లాడుకుందామంటే ఏం మాట్లాడుకుంటాం సార్? నిన్న మీకు టికెట్ లేకపోతే మనీ ఇచ్చాను. ఈరోజు ఆవిడ పడిపోతుంటే పట్టుకున్నాను. మంచి చేయడానికి వెళ్తే చెడు ఎదురైంది అని నాకెందుకు సార్ ఇవన్నీ అంటుంది చిత్కళ. ప్లీజ్ కళ, అలా అనుకో, నేను చెప్పేది పూర్తిగా విను. అప్పుడు నీ నిర్ణయం చెప్పు అంటాడు. సరే చెప్పండి అంటూ మళ్ళీ కూర్చుంటుంది. మనం ఒక అగ్రిమెంట్ పెళ్లి చేసుకుందాం. నాకు ఆ గండం 10 రోజుల్లోనే ఉంటుంది కాబట్టి ఆ 10 రోజుల్లో మా ఇంట్లో ఉండి చాలు. తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒక సంవత్సరం తర్వాత మన ఇద్దరం డివోర్స్ తీసుకుందాం. దీనికోసం నీకు ఏం కావాలంటే అది ఇస్తాను. మనీ, ప్రాపర్టీ, ఇలా నువ్వు ఏది అడిగితే అది. కానీ మా అమ్మ ప్రాణాలు మాత్రం నీ చేతుల్లోనే ఉన్నాయి. దయచేసి నో అని మాత్రం చెప్పొద్దు అంటాడు చెర్రీ. మనీ, ప్రాపర్టీ అనగానే కోపం వచ్చి, మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? డబ్బు కోసం ఇలా దొంగ పెళ్లి చేసుకునే వాళ్ళలా కనిపిస్తున్నానా? మీకు ఇలాంటి వాళ్ళు కావాలి అంటే వేరే అమ్మాయిని చూసుకోండి అంటూ సీరియస్ అవుతుంది చిత్కళ. లేదు లేదు, తప్పుగా అనుకోకు. మా అమ్మ నిన్ను తప్ప ఇంకెవరిని నమ్మదు. ఆ స్వామీజీ అలా లాక్ చేశాడు. నేను మామూలుగా అలా మనీ, ప్రాపర్టీ అన్నాను, తప్పుగా అనుకోకు. పోనీ మా అమ్మ ప్రాణాలు కాపాడడానికైనా నువ్వు వచ్చి కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటే చాలు, హెల్ప్ చేస్తున్నావు అని అనుకో ప్లీజ్ అని బతిమలాడతాడు చెర్రీ. మరీ ఎక్కువగా అడిగించుకుంటే బాగోదు అని. అలాగే సార్, కానీ కొన్ని రోజులే అంటుంది చిత్కళ. చాలా థ్యాంక్స్ కళ. అమ్మ నిన్ను సాయంత్రం ఇంటికి తీసుకురమ్మంది. నేను ఆఫీస్ నుండి బయలుదేరేటప్పుడు ఫోన్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు అంటాడు. ఇష్టం లేకపోయినా సరే సార్ అలాగే అంటుంది కళ. రా కళ అంటూ వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపి తనని తీసుకువెళ్తాడు చెర్రీ. వాళ్ళ కోసం గేట్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటుంది మహా. కళ చెర్రీలను చూడగానే సంతోషంతో వెళ్ళిరా అమ్మా అంటూ బయట లాన్లోనే కూర్చోబెడుతుంది. అదేంటమ్మా లోపలికి పద అంటాడు చెర్రీ. వెళ్దాంరా, ముందు కాసేపు ఇక్కడే ఉందాం, చల్లగాలి వస్తుంది, హాయిగా ఉంది. నీకు ఓకే నా చిత్కళ అని అడుగుతుంది మహా. హా ఓకే అండి అంటుంది చిత్కళ. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు చెర్రీ. అదే ఉదయం నీతో సరిగ్గా మాట్లాడడం అవ్వలేదు. నువ్వు మా అబ్బాయి ఆఫీస్లోనే జాయిన్ అయ్యంటావు కదా, ఊరికే మాట్లాడదామని తీసుకురమ్మన్నాను అంటూ, మీది ఏ ఊరు చిత్కళ, మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అంతే, చిత్కళకి చెమటలు పడతాయి. ఇంట్లో ఇష్టం లేని పెళ్ళి అని పారిపోయి వచ్చా అని తెలిస్తే ఎక్కడో కోప్పడి ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తారు అని భయపడుతుంది. అది ఆంటీ, అమ్మ వాళ్ళు దూరంగా పల్లెటూరులో ఉంటున్నారు. జాబ్ కోసం నేను హైదరాబాద్ వచ్చాను అంటుంది ఇంకా టెన్షన్ తోటే. అవునా అని ఇంకా ఏదో అడగబోయేసరికి చెర్రీ వచ్చి మహా పక్కనే కూర్చుంటాడు. మహాకి ఎలా స్టార్ట్ చేయాలో ఏం అడగాలో తెలియక అలా కామ్గా ఉండిపోతుంది. చెర్రీకి చిత్కళకి కూడా మహా బాధ అర్థమవుతుంది. అందుకే చెర్రీనే స్టార్ట్ చేస్తాడు. అమ్మ, నువ్వు చిత్కళని గుడిలో కలవక ముందే నాకు తను తెలుసు. నిన్న నైట్ నేను హైదరాబాద్కి రిటర్న్ అవుతూ ఉంటే కార్ మధ్యలోనే ఆగిపోతుంది. ఎలా రావాలో తెలియక ట్రైన్లో వచ్చాను. నా దగ్గర అన్ని కార్డ్స్ ఉంటే చిత్కళనే నాకు టికెట్ మనీ పే చేసి హెల్ప్ చేసింది. మా ఇద్దరికి ముందే పరిచయం ఉంది. అందుకే ఈరోజు ఉదయం కలిసినప్పుడే తనతో నేను నా గండం గురించి, మా పెళ్లి గురించి మాట్లాడాను. మా ఇద్దరికి ఇష్టమే అమ్మా అంటాడు చెర్రీ. అలా అనగానే మహా ఆశ్చర్యపోతుంది. చిత్కళ వైపు చూస్తుంది. చిత్కళ కూడా తనకిష్టమే అన్నట్లు చిరునవ్వు నవ్వుతుంది. మహాకి అసలు అదంతా ఒక కలలాగా అనిపిస్తుంది. అసలు ఒప్పుకోడు అనుకున్న చెర్రీ ఒప్పుకోవడం ఏంటి, చిత్కళతో తనే మాట్లాడి పెళ్లికి ఒప్పించడం ఏంటి
అంటూ అంతా స్వామీజీ దయ, ఇంకా దేవుడి దయ, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు ఇదేనేమో అనుకుంటూ ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ లోపల లోపల నుంచి మహా అత్తగారు కళ్యాణి, మామగారు రఘురాం బయటికి వస్తారు. వీళ్ళ ముగ్గురిని గార్డెన్లో చూసి వాళ్ళు దగ్గరికి వస్తారు. తన కళ్ళద్దాలు సర్దుకుంటూ చిత్కళ్ళని చూసి ఎవరి అమ్మాయి అని మహా అని అడుగుతుంది వాళ్ళ అత్తగారు కళ్యాణి. అంత ఫాస్ట్గా వాళ్ళు బయటకు వస్తారని ఊహించదు. ఏం చెప్పాలని కంగారు పడుతూ ఉంటుంది మహా. చెర్రీ లేచి, మీ మనవరాలు మామ, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంటూ చిత్కళ వైపు చూస్తాడు. చిత్కళ వెంటనే లేచి వచ్చి వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. మహా అత్తగారు మామగారు ఇద్దరు ఆశ్చర్యపోతూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. ఏంట్రా ఇది, సడన్ గా ఈ అమ్మాయి ఎవరు, అయినా పెళ్లి చేసుకోబోతున్నాం అని ఇప్పుడు చెప్పడం ఏంటి అని అడుగుతారు కొంచెం కోపంగా కళ్యాణి. నాకు తెలుసు మీ ఇద్దరికి కోపంగా ఉంది అని. ఆ చింపిరి దయ్యం భవ్యాన్ని పెళ్లి చేసుకోవట్లేదు అనే కదా మీ కోపం అంతా, నాకు తెలుసులేండి అంటాడు చెర్రీ. అది కాదురా, నీకు భవ్యకి పెళ్లి చేయాలని మాకు కూడా ఉంటుంది కదా. ఎంతైనా మా మనవరాలు మా ఇంటికి మళ్ళీ కోడలిగా రావాలని ఆ మాత్రం కోరికగా ఉండదనుకో ఉండకూడదా అంటుంది కళ్యాణి కోపంగా. ఊరుకో కళ్యాణి, పిల్లలు ఇష్టపడ్డారు అంటున్నారు కదా. ముందు నుంచి భవ్య వాడికి ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాడు కదా, వదిలేసాయి ఇంకా అంటారు రఘురాం గారు. మీకేం, మీరు ఏమైనా చెప్తారు ఏంటి మహా, ఇదంతా నీకు తెలిసే జరుగుతుందా అని అడుగుతుంది కళ్యాణి. మహా చిత్కళని ఇంట్లోకి తీసుకువెళ్లకుండా గార్డెన్లోనే కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడిందో చెర్రీకి అప్పుడు అర్థమవుతుంది. మహా ఏదో చెప్పేలోపే, లేదు నాన్నమ్మ, నేను తనని ఇప్పుడే తీసుకువచ్చాను, అమ్మకి కూడా జస్ట్ ఇప్పుడే పరిచయం చేశాను, ఇంకా నాన్నకి కూడా ఈ విషయం చెప్పలేదు, ఇప్పుడు వస్తే తనని చూపిస్తాను అంటాడు చెర్రీ. కళ్యాణికి ఇంకా కోపం తగ్గక చెర్రీని ఏదో అనబోయే అంతలోనే, కళ్యాణి, మనం వాకింగ్కి టైం అవుతుంది, మనం రిటర్న్ వచ్చేసరికి మన కైలాష్ కూడా ఎలాగో వచ్చేస్తాడు కదా, అప్పుడు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, ముందు నువ్వు నాతో పాటు రా, వాకింగ్కి రా అంటూ చెయ్యి పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళిపోతారు రఘు గారు. వాళ్ళు వెళ్ళాక ఏదో గాలివాన వెలిసినట్లు అనిపిస్తుంది మహాకి. కళ, నువ్వు ఏమీ అనుకోకు, నాకు ఒక మరదలు ఉంది, నా మేనత్త మానస కూతురు భవ్య, తనతో నా పెళ్లి చేయాలని మా నానమ్మ కోరిక, అందుకే అలా కొంచెం కోపంగా మాట్లాడి వెళ్ళింది. మనం నాన్నతో మాట్లాడితే ఏ ప్రాబ్లం ఉండదు, మిగిలినంతా ఆయనే చూసుకుంటారు అంటూ మహావైపు చూసి, అమ్మా, నాన్నకి ఫోన్ చేశావా, వస్తున్నారా అని అడుగుతాడు. లేదు నాన్న, మీరు వచ్చాక చేద్దామని ఆగిపోయాను, ఉండి ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ కైలాష్కి ఫోన్ చేసి కొంచెం తొందరగా రమ్మని అంటుంది. ఆల్రెడీ నేను బయలుదేరిపోయాను, ఇంకొక 15 మినిట్స్లో ఉంటాను అని నవ్వుతూ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు కైలాష్. ఇంకో 15 మినిట్స్లో వచ్చేస్తారట అని చెప్తుంది మహా. సరే అమ్మా, ఈలోపు కళకి మన ఇల్లు చూపించు అని తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోతాడు చెర్రీ. అవును రా అమ్మ, ఇల్లు చూద్దువు గాని అంటూ లోపలికి రమ్మంటుంది మహా. లేదు ఆంటీ, పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను అంటూ మొహమాట పడుతుంది చిత్కళ. మనమిద్దరం కాఫీ కలుపుకుని వద్దాం, మొహమాట పడకు, నాతో పట్టురా అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది మహా. వీళ్ళు కాఫీ కలిపేలోపు బయట కార్ సౌండ్ వస్తుంది. అదిగో కైలాష్ కూడా వచ్చేసారు, పదా వెళ్దాం అంటూ కాఫీ పట్టుకుని ఇద్దరు మళ్ళీ గార్డెన్లోకి వెళ్తారు. కైలాష్ కార్ పార్క్ చేసి గార్డెన్లో చెర్రీని చూసి, ఏంటి నాన్న ఇక్కడున్నావు, ఫ్రెష్ అయ్యావా అని అడుగుతూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. కరెక్ట్గా అప్పుడే లోపల నుంచి చిత్కళ మహా కాఫీ పట్టుకుని వస్తూ ఉంటారు. కైలాష్ వాళ్ళని చూసి చిత్కళ ఎవరా అని చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు దగ్గరికి వచ్చాక తనని చూసి కూర్చున్నవాడు కాస్త లేచి నిల్చుని తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. చిత్కళ కూడా కైలాష్ని చూసి మధ్యలోనే ఆగి షాక్ అయి మరీ నడవకుండా నిల్చుండిపోతుంది. కైలాష్, నువ్వు అంటూ సాగదీస్తూ ఇక్కడున్నావేంటి అని అడుగుతాడు. చిత్కళ టెన్షన్ పడుతూ వెంటనే కైలాష్ ఏమీ చెప్పకుండా అతని చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళుతుంది.
అలా చేసేసరికి మహా చెర్రి ఇద్దరు షాక్ అయి వాళ్ళని చూస్తూ ఉండిపోతారు. లోపలికి వెళ్ళిన కైలాష్ చిత్కళ ఒక 10 నిమిషాల తర్వాత బయటికి వస్తారు. ఈ 10 నిమిషాలు బయట చెర్రి మహా ఫుల్ టెన్షన్తో అసలు ఏమవుతుందో తెలియక కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని చూడగానే చెర్రి మహా గబగబా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నానా, మీకు చిత్కళ ముందే తెలుసా అని అడుగుతాడు చెర్రి. హా, తెలుసు నాన్న, నా ఫ్రెండ్ మాధవరావు అని మొన్న నువ్వు వెళ్ళావే అదే ఊర్లో ఉండేవాడు. వాళ్ళ అమ్మాయే చిత్కళ. తను నాకు బాగా తెలుసు. నేను అప్పుడప్పుడు మాధవ్ని కలవడానికి వెళ్ళినప్పుడు తనని కలిసేవాడిని. అదంతా సరే కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలా అమ్మా అని మాత్రం లోపల చెప్పలేదు అని అడుగుతారు కైలాష్ చిత్కళని. చిత్కళ వెంటనే చెర్రి వైపు చూస్తుంది. చెర్రి వెంటనే నాన్న, అది నేను చిత్కళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మకి కూడా ఇష్టమే అంటాడు మహా వైపు చూస్తూ. మహా కూడా అవునండి, నేను ఉదయమే చిత్కళని గుడిలో చూశాను. నాకు కూడా బాగా నచ్చింది. కానీ అబ్బాయి ఇష్టపడుతున్నాడని అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడే అత్తయ్య మావయ్య కూడా చిత్కళని చూశారు. మళ్ళీ మీరు వచ్చాక మాట్లాడదామని వాకింగ్కి వెళ్ళారు. అత్తయ్య కొంచెం కోపంగా ఉన్నారు అంటుంది మహా. తన ఫ్రెండ్ మాధవ్ కూతురు తన కోడల్ని చేసుకుంటాడని కైలాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే చిత్కళ అతనికి బాగా తెలుసు. అలాంటి పద్ధతి గల అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలుగా వస్తే చాలా బాగుంటుందని ఆలోచించి, పిల్లలు ఇష్టపడ్డాక మనం మాత్రం ఏం చేస్తాం? నేను అమ్మతో మాట్లాడతాను, అలాగే చెల్లితో కూడా మాట్లాడతాను. నువ్వు కంగారు పడకు మహా అని లోపలికి వెళ్దాం పదండి అంటాడు కైలాష్. అయితే అందరికీ ఇష్టమేగా అని నవ్వుతూ అంటాడు చెర్రి. కైలాష్ మహా ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. చిత్కళ వచ్చి రాని నవ్వుతో నిలబడి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి వీళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగానే వాకింగ్ కోసం వెళ్ళిన రఘురాం కళ్యాణి గారు ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు రాగానే మహా లేచి వంటింట్లోకి వెళ్ళి వాళ్ళిద్దరి కోసం కూడా కాఫీ తీసుకుని వస్తుంది. కైలాష్ మాట్లాడుతూ, నానా, పిల్లలిద్దరు ఇష్టపడుతున్నారు. మనం పెద్దవాళ్ళగా వాళ్ళని అర్థం చేసుకోవాలి. నాకు మహాకి ఇష్టమే. మరి మీ ఇద్దరి అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. మీరు ఓకే అనుకున్నాక ఇంకా మధ్యలో మా అభిప్రాయం ఎందుకులేరా అంటూ మొహం పక్కకు తిప్పుకుంటుంది కళ్యాణి. రఘురామ్ గారు మాత్రం కళ్యాణి అలాగే అంటుందిలే, పట్టించుకోకండి, మాకు ఇష్టమే కైలాష్, కానీ ఆ అమ్మాయి తరపు వారికి కూడా ఓకే అవ్వాలి కదా. మంచి రోజు చూసుకుని నువ్వు మహాలక్ష్మి వెళ్ళి మాట్లాడిరండి అంటారు ఆయన. అలా అనగానే మహాకి కూడా అదే మంచిదనిపిస్తుంది. అవునండి, మీరు నేను ఒకసారి చిత్కళ వాళ్ళ ఊరు వెళ్ళి మాట్లాడి వద్దాం. ఎలాగో చిత్కళ వాళ్ళ నాన్న మీకు ఫ్రెండే అంటున్నారు కదా. నేను కూడా ఒకసారి వాళ్ళని కలిసి మాట్లాడినట్లుంటుంది. ఏమంటారు అంటుంది మహా. మహా అలా అనగానే చిత్కళ, చెర్రి, కైలాష్ ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు. చిత్కళ కైలాష్ వైపు చూసి వద్దు అంటూ సైగ చేస్తుంది. అది మిగతా వాళ్ళు చూడకపోయినా కళ్యాణి ఒక కంట కనపడుతూనే ఉంటుంది. మాధవ్ ప్రజెంట్ ఇక్కడ లేడు, ఫారెన్లో ఉన్నాడు. నేను తనతో ఫోన్లో మాట్లాడతాను. చిత్కళ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే చనిపోయింది. అయినా ఇప్పుడు పెళ్లికి అంత తొందర ఏముంది? మాధవ్ రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం అంటారు కైలాష్. తర్వాత ఏం జరుగుతుంది? పెళ్లి వాయిదా వేయడానికి మహా ఒప్పుకుంటుందా? అసలు ఈ పెళ్లి జరుగుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.